నమస్తే, వెల్కమ్ టు టీసాట్ రైతు మిత్ర వ్యవసాయం కార్యక్రమానికి స్వాగతం. రైతు మిత్రులారా, ఈ ఎండాకాలంలో మీరు తీగజాతి కూరగాయలు కానీ ఆకుకూరలు కానీ సాగు చేయాలనుకుంటే ఎలా సాగు చేయాలి, ఏ పద్ధతిని పాటించాలి, ఎలా చేయడం ద్వారా అధిక దిగుబడి పొందగలుగుతారు, ఇలాంటి అనేక విషయాలు మాట్లాడుకుందాం. మనతో పాటు ఉన్నారు సైంటిస్ట్ బి శివ గారు. సార్ నమస్తే. నమస్తే మేడం, వెల్కమ్ టు స్టూడియో. సార్, ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు వేసవిలో రైతులు ఒకవేళ సాగు చేయాలి అనుకుంటే ఏ పంటలను మీరు సజెస్ట్ చేస్తారు? అంటే ఏ పంటలు బెటర్ అంటారు? ముందుగా మన తెలంగాణ రైతు సోదరులందరికీ నమస్కారం అండి. ఈ ప్రోగ్రాం వీక్షిస్తున్న రైతు సోదరులకు ముఖ్యంగా మనం ఈ వేసవి సీజన్ స్టార్ట్ అయింది కాబట్టి మనకు ముఖ్యంగా ఫిబ్రవరి నుంచి మే వరకు వేసవి సీజన్ ఉంటుందండి. సో ఈ సీజన్లో ముఖ్యంగా మనం ఆకుకూరల పంటలను కానీ ముఖ్యంగా దాంతోపాటు మనం తీగజాతి కూరగాయల పంటలను పండించుకోవచ్చు అండి. సో మనకు ఈ ఆకుకూరల విస్తృత ఏంటంటే మనకు ముఖ్యంగా మనం తినే ఆహారంలో ఈ ఆకుకూరలు ప్రధాన పాత్ర పోషిస్తాయండి. ముఖ్యంగా వీటిలో ఏంటంటే విటమిన్స్ ఏ కానీ అదేవిధంగా పీచు పదార్థం చాలా ఎక్కువగా ఉండడం కానీ దాంతోపాటు కాల్షియం పోషక విలువలు చాలా ఎక్కువగా ఉండడం వల్ల మనకు ప్రతి మనిషి రెగ్యులర్గా వీటిని మనం తినే ఆహారంలో ఒక పార్ట్గా ఉండాలండి. కానీ మనం చూసుకుంటే ముఖ్యంగా మన భారతదేశం ఈ ఆకుకూరల పెంపకంలో మనకు ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే చైనా తర్వాత 2వ స్థానంలో ఉంది. అదేవిధంగా మనకు ఐసిఆర్ ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ మనకు ఇక్కడ సూచించినట్టు ప్రతి మనిషి వారి యొక్క ఆహారంలో దాదాపుగా 300 గ్రాములు తీసుకోవాలండి. కానీ మన భారతదేశంలో మనం ప్రతిరోజు అంటే మనకు తినే ఆహారంలో కేవలం 230 గ్రాములే తీసుకుంటున్నామండి. సో మన భారతదేశం చూసుకున్నట్లయితే పంట విస్తీర్ణ పరంగా 2వ స్థానంలో ఉన్నప్పటికీ దిగుబడి కానీ అదేవిధంగా ఉత్పాదకత చాలా తక్కువ ఉండడం వల్ల మనం అనుకున్నంతగా ఎక్కువగా మోతాదులో మనం మనకు రోజు తినే ఆహారంలో లేకపోతున్నాం. సో దాన్ని ఉద్దేశించి మనం ఖచ్చితంగా ముఖ్యంగా మనకు భారతదేశంలో ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల్లో అందులోనూ మన తెలంగాణ రాష్ట్రంలో ఈ తీగజాతి కూరగాయలు అదేవిధంగా ఆకుకూరల పెంపకం ఇంకా మనం విస్తీర్ణాన్ని పెంచడంతో పాటు దిగుబడిని కూడా పెంచే ఆస్కారం ఉంది మేడం. ఎస్, మొత్తానికి ఇప్పుడు ఉన్నదానికంటే ఇంకా పెంచాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా మనకు WHO చెప్పిన దాని ప్రకారం కూడా ఎంత తీసుకోవాలో మీరు చెప్పారు. ఇప్పుడు ఆకుకూర పంటల విషయానికి వస్తే సమ్మర్లో ఎలాంటి పంటలు అంటే ఆకుకూరల్లో ఏ వేసుకోవచ్చు? ముఖ్యంగా మనకు తెలంగాణ రాష్ట్రంలో చూసుకుంటే మేడం ఈ ఆకుకూరలు ముఖ్యంగా మనకు 20,000 హెక్టార్ల పైచిలుకులో సాగు చేస్తుండ్రు. దాంతోపాటు మనకు ఒక 3 నుంచి 3.5 లక్షల మెట్రిక్ టన్నులు దిగుబడి పొందుతున్నారు. అయినా కానీ ప్రతి మనిషికి సరిపడా మనకు ఆకుకూరలు కానీ తీగజాతి కూరలు కానీ మనం పండించలేకపోతున్నాం. సో ముఖ్యంగా మనం చూసుకుంటే కనుక ఈ సీజన్లో మనం చూసుకుంటే కనుక ముందుగా ఆకుకూరల్లో చూసుకుంటే కనుక కొత్తిమీర కానీ లేకుంటే పాలకూర కానీ లేకుంటే మనకు పుదీనా కానీ లేకుంటే మెంతి కానీ అదేవిధంగా తోటకూర కానీ దాంతోపాటు మనకు చుక్కకూర కానీ గోంగూర కానీ ఇవి మనకు ముఖ్యంగా ఆకుకూరల కేటగిరీ కింద వస్తాయండి. సో ఈ పంటలు ఇప్పుడు మనం చర్చించిన పంటలు మనకు తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా అన్ని జిల్లాల్లోనూ మనకు అనుకూలం అండి. సో మనకు ఎక్కడైతే మనకు నీటి వసతి సౌకర్యం ఉన్న రైతులు వాళ్ళు ఈ పంటల్లో మనం ఇప్పుడు చర్చించుకున్న పంటల్లో వాళ్ళకు తగినంత నీటి సౌకర్యం ఉంటే కనుక ఈ పంటను మనం ఒక 2-3 నెలల్లో పండించుకొని మంచి ఆదాయాన్ని పొందే ఆస్కారం ఉంటుంది మేడం. సార్, ఇప్పుడు మీరు ఇంతకుముందు ఆకుకూరల గురించి కూడా కూరగాయల గురించి కూడా వాటి ప్రయోజనాల గురించి చెప్పారు. నాకు ఎస్పెషల్లీ ఆకుకూరల ప్రయోజనాల గురించి చెప్తారు. అంటే ఎంత మన ఆరోగ్య ప్రయోజనం దృష్ట్యా ఆకుకూరలు మనకి ఎంత ఉపయోగం అనేది ఇప్పుడు WHO కానీ లేదా ఇటు వైద్యులు కానీ చెప్తున్న దాని ప్రకారం ఎలా ఉంటుంది, అసలు ఎంత ప్రయోజనకరం? ముందుగా మేడం మనం తీసుకునే ఆహారంలో ఈ ఆకుకూరలు మనం కంపల్సరీగా ఒక పార్ట్గా వేసుకోవాలండి. ఎందుకంటే మనకు ఆకుకూరల్లో మనకు ముఖ్యంగా విటమిన్స్ ఏ ఎక్కువ ఉంటాయి. సో ఈ విటమిన్స్ ఏ దేనికి మనకు అవసరం అంటే మన కంటి చూపు మంచిగా ఉండాలన్నా లేకుంటే మనకు చర్మ సౌందర్యం మంచిగా ఉండాలన్నా కానీ మనకు ఏ విటమిన్స్ చాలా అవసరం. సో దానికి మనకు ఈ ఆకుకూరల్లో ఏ విటమిన్స్ చాలా పుష్కలంగా ఉంటుంది. దాంతోపాటు ముఖ్యంగా మనకు మన బోన్స్ ఆరోగ్యంగా ఉండాలన్నా మనకు కాల్షియం అవసరం. సో ఈ కాల్షియం చూసుకుంటే కనుక మనకు ఆకుకూరల్లో కూడా చాలా పుష్కలంగా ఉంటుంది. సో దాంతోపాటు మనకి ఏంటంటే ఆకుకూరల్లో ముఖ్యంగా మనకు ఫైబర్ కంటెంట్. సో మనకు ఈ ఫైబర్ కంటెంట్ తీసుకోవడం వల్ల ఏంటంటే మన ఆరోగ్యం మనకు గట్ సిస్టమ్ చాలా మంచిగా ఉండి మనకు ఎలాంటి మనకు డిసీజెస్ కానీ అట్లా రాకుండా ఉంటాయి. సో ముఖ్యంగా మనకు ఫైబర్ కూడా చాలా ఎక్కువ ఉండడం వల్ల మనకు ఈ ఆకుకూరలని చాలా ఖచ్చితంగా తీసుకోవాల్సిన ఎంతైనా ఉంది. దాంతోపాటు ఏంటంటే మనకు ఈ ఇమ్యూన్ సిస్టమ్ మనకు
తరచుగా చాలామందికి మనకు ఈ ఆకుకూరలను తినకపోవడం వల్ల మనకు ఆరోగ్య సమస్యలకు గురి కావడం కానీ, లేకుంటే వాళ్ళ ఆరోగ్యం సరిగా ఉండకపోవడం కానీ జరుగుతుంటుంది. కావున మనం తీసుకునే ఆహారంలో ఖచ్చితంగా మనం ఆకుకూరలను తీసుకుంటే కనుక మనకు రెగ్యులర్గా మనకు రోజువారీ తినే ఆహారంలో ఆకుకూరలని మనం ఒక పాటుగా తీసుకుంటే కనుక మనకు మన బాడీకి రెగ్యులర్గా ఏ విటమిన్స్ అందడం కానీ, దాంతోపాటు మనకు కాల్షియం తీసుకోవడం కానీ, దాంతోపాటు ఫైబర్ కంటెంట్ కూడా మనకు అందిద్ది. దాంతోపాటు మనకు వీటిని మనకు రోజువారీ ఆహారంలో ఒక పాటుగా తీసుకోవడం వల్ల మనకు ఇమ్యూన్ సిస్టమ్ కూడా మంచిగా ఉండి మన ఆరోగ్యం కూడా చాలా మంచిగా ఉండడం వల్ల మనకు వీటిని ఖచ్చితంగా తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని నేను చెప్తున్నా అండి. దాంతోపాటు ముఖ్యంగా ఏంటంటే మనకు ఈ ఆకుకూరల్లో మనకు కొలెస్ట్రాల్ లెవెల్ కూడా చాలా తక్కువ ఉంటుంది. సో మనకు ముఖ్యంగా చికెన్ కానీ మీట్లో కానీ చూసుకుంటే కానీ కొలెస్ట్రాల్ లెవెల్ చాలా ఎక్కువ ఉండడం వల్ల మనకు ఈ రోజుల్లో మనం చాలా మనకు బాడీ వెయిట్ పెరగడం కానీ, దాంతోపాటు సమస్యగా చాలా వరకు పెరుగుతున్నాయి. సో ఇట్లాంటి సమస్యల్ని మనం తగ్గించుకోవాలంటే కనుక మనం ఆకుకూరల్ని రోజువారీ తినే ఆహారంలో ఒక పాటుగా తీసుకుంటే కనుక మనకు వీటిలో ముఖ్యంగా లో కొలెస్ట్రాల్ ఉండడం వల్ల మనకు ఎటువంటి మనకు బాడీ వెయిట్ పెరగడం కానీ, లేకుంటే మనకు ఉబకాయ సమస్య, లేకుంటే మనకు శ్వాస సమస్య రాకుండా ఉంటుంది. సో ఖచ్చితంగా మనం వీటిని ఒక పాటుగా తీసుకుంటే కనుక చాలా వరకు మనకు ఆరోగ్య ప్రయోజనాలు కలిగే ఆస్కారం ఉంటుంది. ఓకే శివ గారు, ఇప్పుడు మీరు చెప్పిన దాని ప్రకారం ఆకుకూరల వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలు అయితే ఉన్నాయి, మనం తినడం చాలా మంచిది. అయితే ఒకసారి రైతుల విషయానికి వద్దాం. రైతుల విషయానికి వస్తే ఈ ఆకుకూరలు పండించడం అనేది రైతుకు లాభమా లేదా నష్టమా? అసలు ఎలా ఉంటుంది రైతు ఆకుకూరలు పండించాలి అనుకుంటే? ముఖ్యంగా ఇప్పుడు ఏంటంటే వేసవి సీజన్ స్టార్ట్ అయింది కావున మనకు చాలా ప్రాంతాల్లో మనకు నీటి ఎద్దడి వలన ఏంటంటే మనకు నీటి సౌకర్యం కూడా తగ్గిపోతుంది కనుక మనకు ఈ ఆకుకూరల లభ్యత కూడా చాలా వరకు తగ్గిపోతుంది. కావున ఏంటంటే మనకు మార్కెట్లో వీటి యొక్క డిమాండ్ చాలా ఎక్కువ ఉంటుంది. ముఖ్యంగా మనకు పట్టణాల్లో కానీ, మెయిన్ సిటీస్లో కానీ చూసుకుంటే, నగరాల్లో కానీ చూసుకుంటే కనుక మనకు ఈ ఆకుకూరల యొక్క కన్జప్షన్ చాలా ఎక్కువ ఉంటుంది కనుక మనకు డిమాండ్ ఎక్కువ ఉన్నప్పటికీ కానీ మనకు వీటి యొక్క లభ్యత చాలా తక్కువ ఉంటుంది. ఎందుకంటే మనకు చాలా ప్రాంతాల్లో ఈ సమయంలో ఏంటంటే మనకు నీటి ఎద్దడి సమస్య ఉంటుంది. మళ్ళీ నీటి లభ్యత కూడా చాలా వరకు తగ్గిపోవడం వల్ల మనకు వాగులు మళ్ళీ లేకుంటే చెరువులు ఎండిపోవడం కానీ అట్లా సమస్యలు ఉండడం వల్ల చాలా వరకు రైతులు ఈ ఆకుకూరల పెంపకాన్ని చేపట్టకపోవచ్చు. దాంతోపాటు ఆల్రెడీ మనకు వానాకాలం లేక యాసంగిలో సాగు చేసిన రైతులు కూడా చాలా వరకు నీటి సమస్య ఎదుర్కోవడం వల్ల కానీ మనకు వీటి యొక్క పెంపకాన్ని తగ్గించుకుంటారు. కావున ఏంటంటే మనకు వీటి యొక్క లభ్యత మార్కెట్లో చాలా తక్కువ ఉండడం వల్ల ఏంటంటే మనకు మార్కెట్లో వీటి యొక్క డిమాండ్ పెరగడం వల్ల మనకు ధర కూడా చాలా ఎక్కువగా పలికే ఆస్కారం ఉంటుంది కనుక మనకు ఎవరైతే రైతులు మనకు వాటికి ఉన్న నీటి వసతిని సక్రమంగా వినియోగించుకొని తక్కువ విస్తీర్ణములైన అంటే మనకు ఒక 1/2 ఎకర్ కానీ 1/4 ఎకర్ కానీ వారికి ఉన్న నీటి లభ్యత సౌకర్యాన్ని బట్టి వాళ్ళు సాగు చేసుకున్నట్లయితే కనుక తక్కువ కాల పరిమితిలో కనుక మనం ఒక 2-3 మంత్స్లో మంచి ఆదాయాన్ని పొందే ఆస్కారం ఉంటుంది. వేరే పంటలతో పోల్చితే ఏంటంటే మనకు ఈ ఆకుకూరల పెంపకం కేవలం 30 రోజుల్లో మనకు ఖాతాకు వస్తాయి. 30 రోజుల నుంచి మళ్ళీ మనం ఒక 60 రోజుల్లో పంట అయిపోతుంది ఒక సీజన్ వరకు. మళ్ళీ ఇంకోసారి కూడా వేసుకోవచ్చు మనం. కావున ఏంటంటే మనకు రైతులు తక్కువ నీటి వసతి ఉన్నా కానీ వాళ్ళు తక్కువ విస్తీర్ణంలో సాగు చేసినా కానీ వాళ్ళు మనకు వేరే పంటలు ఇప్పుడు మన సంవత్సరం పొడవునా పెంచినా కానీ మనకు అంత ఆదాయం పొందకపోవచ్చు. అదే మనం ఈ ఆకుకూరలను తక్కువ విస్తీర్ణంలో మనకు నీటి సౌకర్యం తక్కువ ఉన్నా కానీ మనం మంచి ఆదాయాన్ని పొందే ఆస్కారం ఉంటుంది. ఎందుకంటే మనకు మార్కెట్లో మంచి ధర ఉండడం, అదేవిధంగా మనకు డిమాండ్ ఎక్కువ ఉండడం వల్ల వాళ్ళు ఈ సీజన్లో ఇప్పుడు మనకు ఈ ఆకుకూరలని ముఖ్యంగా మనకు చూసుకున్నట్లయితే కనుక పాలకూర కానీ, తోటకూర కానీ, మెంతి కానీ, ధనియాలు కానీ ఇప్పుడు మనకు కొన్నిసార్లు మనం సక్సెస్ స్టోరీల్లో కానీ యూట్యూబ్లో కానీ చూస్తూనే ఉంటాం. ఒక రైతు మనకు 1/2 ఎకర్ కానీ ఒక 1/4 ఎకర్లో కానీ గ్రీన్ హౌస్లో కానీ పాలీ హౌస్లో కానీ కొత్తిమీర సాగు చేసి మనకు ఒక సీజన్లో ఒక 20-30 లక్షలు సంపాదించారని మనం చాలాసార్లు మనం వింటూనే ఉన్నాం, చూస్తూనే ఉన్నాం. సో కావున వాళ్ళే కాదు మనం సాగు చేసినా కానీ మనకు ఒక 1/2 ఎకర్ కానీ 1/4 ఎకర్ కానీ మనకున్న నీటి సౌకర్యాన్ని వినియోగించుకొని అదే విస్తీర్ణంలో మనం సాగు చేసినా కానీ మంచి ఎంత కాదనుకున్నా ఒక 2 lakhs నుంచి 3 lakhs వరకు ఈజీగా రైతులు పొందే ఆస్కారం ఉంటుంది. కావున వాళ్ళు ఇట్లాంటి పంటల్ని ఎంచుకొని మనకు తక్కువ సమయంలో తక్కువ నీటి వసతితో వాళ్ళు మంచి ఆదాయాన్ని పొందే ఆస్కారం ఉంటుంది కనుక రైతులు ఈ పంటల్ని ఎంచుకొని వాళ్ళు ముందుకెళ్ళాలని వాళ్ళకు సలహా మనవి చేసుకుంటున్నామండి. ఓకే, ఒకవేళ ఇప్పుడు ఈ ఆకుకూరలు కొంతమంది పెరట్లో పెంచుకుంటారు లేదా బాయికాడ కొంచెం ప్లేస్ ఉంటే అక్కడ పెంచుకుంటారు. అంటే అక్కడ పెంచుకోవడం అది ఎంతవరకు ఎలా ఉంటుంది? అక్కడ పెంపకం కానీ అక్కడ లాభదాయకంగా ఉంటుంది ఏంటిది? ఇప్పుడు ఏంటంటే మేడం మనకు ప్రతి ఒక్క రైతు వాళ్ళు కొందరికి పొలం ఉండకపోవచ్చు, అవునా కదా?
అయినా కానీ వాళ్ళకు మనకు ఈ ఆరోగ్య కారణాల దృష్ట్యా కానీ లేకుంటే ఆరోగ్య ప్రయోజనాల దృష్ట్యా వాళ్ళు ఆకుకూరల్ని తినాలని ఉండొచ్చు వాళ్ళకు. సో మనకు ఎవరికైతే మనకు పొలం లేకున్నా కానీ లేకుంటే ఇప్పుడు చాలామంది పట్టణాల్లో నగరాల్లో ఉంటున్నారు, వాళ్ళకు ఈ సౌకర్యం ఉండకపోవచ్చు, ప్రతి వాళ్ళకు మనకు పొలం ఉండకపోవచ్చు. అట్లాంటి ప్లేస్లో ఏంటంటే మనకు వాళ్ళకున్న బ్యాక్ యార్డ్లో కానీ లేకుంటే మనకు వాళ్ళకున్న స్థలంలో కొద్దిపాటి స్థలంలో కనుక వాళ్ళు ఇట్లాంటి ఆకుకూరలు ముఖ్యంగా మనకు తోటకూర కానీ పాలకూర కానీ ధనియాలు కానీ మెంతి కానీ లేకుంటే బ్రకోలీ కానీ ఇట్లాంటి లెట్యూస్ కానీ ఇట్లాంటి పంటల్ని వాళ్ళకున్న పెరట్లో మనకు తొట్టెల్లో కానీ లేకుంటే ట్రేస్, ఇప్పుడు ప్లాస్టిక్ ట్రేస్ కానీ లేకుంటే పాలీ బ్యాగ్స్లో కానీ వాళ్ళు ఎంచుకొని వాళ్ళు ఇట్లాంటి ఆకుల్ని పండించుకుంటే కనుక వాళ్ళు బయట నుంచి కొనాల్సిన అవసరం లేకుండా రోజు అంటే మనకు ఒక వారానికి 4-5 సార్లు మనకు వాళ్ళు తినే ఆహారంలో వీటిని ఒక పార్టుగా చేసుకొని వాళ్ళు భుజించుకోవచ్చు. దాంతోపాటు ఏంటంటే వాళ్ళకు ఒక రకంగా చూసుకున్నట్లయితే కనుక వాళ్ళ ఆరోగ్యాన్ని కాపాడుకోవడంతో పాటు ఖర్చుని కూడా బయట నుంచి, ఇప్పుడు మనం బయట మార్కెట్లో మనం ఏదైనా కూరగాయలు కొనాలన్నా కేజీ లేకుంటే ఎంత కాదనుకున్నా ఒక 100 రూపాయలు ఉంటుంది. అదే మనం ఇట్లాంటి ఆకుకూరల పంటల్ని మనం మన పెరట్లోని పెంచుకుంటే కనుక మనం ఒక సైడు మనం ఆదాయాన్ని కూడా మనం ఆదా చేసిన వాళ్ళైతాం. దాంతోపాటు ఏంటంటే మనకు మన ఆరోగ్యాన్ని కూడా మనం కాపాడుకున్న వాళ్ళైతాం. ఎందుకంటే ఇప్పుడు మనం ఈ రోజుల్లో మనం చూస్తూనే ఉన్నాం, ముఖ్యంగా నగరాల్లో కానీ సిటీలో కానీ చాలామంది రైతులు అంటే మనకు మహిళలు కానీ గృహిణులు కానీ మనకు దగ్గరలో ఉన్న అందుబాటులో ఉన్న కూరగాయలని కొనేసి తింటున్నారు. కానీ మనం కొన్నిసార్లు యూట్యూబ్లో కానీ కొన్ని చోట్ల మనకు న్యూస్లో చూస్తూనే ఉన్నాం, చాలామంది ఈ మధ్య ఏం చేస్తున్నారంటే మనకు సిటీలో కానీ నగరాల్లో ఉన్న వాళ్ళు ఈ ముసి నుంచి వచ్చే వాటర్తో వాళ్ళు కూరగాయ సాగుని చేపట్టి మనకు బయట నగరాల్లో అందిస్తున్నారు. ముఖ్యంగా ఇట్లాంటి ప్లేస్లో ఏంటంటే మనకు ఈ ముసి నుంచి వచ్చే నీరు వల్ల ఏంటంటే మనకు ఆ నీటిలో ముఖ్యంగా మనకు ఆరోగ్యాన్ని పాడు చేసే కొన్ని హానికర కెమికల్స్ ఉంటాయి, లెడ్ కానీ ఇతర కెమికల్స్. సో వాటి వల్ల ఏమవుతుంది అంటే మనకు ఈ కూరగాయల వల్ల మన బాడీలోకి అవి హెవీ మెటల్స్ చేరిపోతాయి. సో దానివల్ల ఏంటంటే మనకు హార్ట్ ప్రాబ్లమ్స్ కానీ కిడ్నీ ప్రాబ్లమ్స్ కానీ లేకుంటే నెర్వ్ ప్రాబ్లమ్స్ చాలా వరకు వచ్చే అవకాశాలు ఉన్నాయి కనుక సో వీటిని మనం అధిగమించాలంటే లేకుంటే వీటిని నివారించుకోవాలంటే మనకున్న ప్లేస్లో ఈవెన్ తక్కువ స్థలం ఉన్నా కానీ మనం తొట్టెల్లో కానీ ప్రోట్రేస్లో కానీ లేకుంటే పాలీ బ్యాగ్స్లో కానీ మనం ఇట్లాంటి కూరగాయల పంటల్ని మనం పెంచుకున్నట్లయితే కనుక మన ఆరోగ్యాన్ని కూడా మనం కాపాడుకోవచ్చు. దాంతోపాటు మనం ఆదాయం అంటే మనకు ఖర్చుని కూడా ఆదా చేసుకున్న వాళ్ళు అవుతాం. ఎస్, అంటే ఇప్పుడు షుగర్ మీరు చెప్పిన దాని ప్రకారం ఆరోగ్యం కోసం మనం ఆకుకూరలు తీసుకుంటే కొన్ని కారణాల వల్ల కొన్ని చోట్ల అవి అనారోగ్యంకి దారితీస్తున్నాయి. కాబట్టి అలా కాకుండా మీరు ఇంట్లో కూడా అంటే ఎస్పెషల్లీ హైదరాబాద్లో ఉండేవాళ్ళు ఇప్పుడు తొట్లలో కానీ వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి చిన్న చిన్న తొట్లలో కానీ కుండీల్లో కానీ ఎక్కడైనా పెంచుకోవాలి అనుకున్నప్పుడు ఎలాంటి ఆకుకూరలు అయితే బెటర్, మీరు ఏవి సజెస్ట్ చేస్తారు? మనం మేడం పెరట్లో పెంచుకోవాలంటే ముఖ్యంగా మనకి ఏంటంటే కొద్దిపాటి ఈ ట్రేస్ కానీ లేకుంటే మనకు సిమెంట్ ట్రేస్ ఉంటాయి కదా, సిమెంటెడ్ కానీ లేకుంటే మనకు చిన్న చిన్న ప్లాస్టిక్ బ్యాగ్స్ కానీ లేకుంటే పాలీ బ్యాగ్స్ కూడా వస్తున్నాయి ఇప్పుడు మనకు. సో అట్లాంటి వాటిలో ఏంటంటే మనకు ముఖ్యంగా తోటకూర కానీ మెంతి కానీ ధనియాలు కానీ లేకుంటే పాలకూర చుక్కకూర లేకుంటే మనకు లెట్యూస్ కానీ ఇట్లాంటి బ్రకోలీ కానీ లేకుంటే మనకు ఆస్ప్రాగస్ కానీ ఇట్లాంటి పంటల్ని మనం వేసుకోవచ్చు మేడం. సో ముఖ్యంగా ఏంటంటే మనకు ఇవి వేసుకున్న ఒక వారం రోజుల్లో మనకు మొలకొస్తాయి. దాంతోపాటు మనకు మొలకొచ్చిన తర్వాత ఒక నెలలో మనం కోత కోసుకోవచ్చు. సో ఆ విధంగా మనం వేసుకున్నట్లయితే కనుక ఒక సీజన్లో మనకు ఇట్లాంటి పంటల నుంచి మనం ఒక 4-5 టైమ్స్ మనం కోసుకోవచ్చు పంట సీజన్ మొత్తానికి. సో మనం ఈ విధంగా చూసుకున్నట్లయితే కనుక మనం బయట నుంచి కూరగాయలని కొనే సంఖ్యను తగ్గించుకోవచ్చు. దాంతోపాటు ఏంటంటే మనం ఆరోగ్యాన్ని కూడా కాపాడుకోవచ్చు. ఇందాక మనం చర్చించుకున్నట్లు బయట నుంచి అంటే నగరాల్లో మనకు ముఖ్యంగా ఈ ముసి నుంచి వచ్చే వాటర్తో ఈ కూరగాయల పెంపకం చేపడుతున్నారు కనుక ముఖ్యంగా మనకు ఈ నీళ్ళ ద్వారా మన కూరగాయ పంటల్లో హెవీ మెటల్స్ చేరి అవి మన కూరగాయల ద్వారా మనం తినడం వల్ల మన బాడీకి చేరి మనకు ఆరోగ్యాన్ని పాడు చేస్తున్నాయి. ముఖ్యంగా ఏంటంటే ఈ వీటిలో హెవీ మెటల్స్ ఉంటాయి కనుక మన ఆరోగ్యాన్ని పాడు చేయడంతో పాటు మనకు ఒక రకంగా మనకు ఇప్పుడు మనకు హాస్పిటల్లో చూపించుకోవాలంటే మనకి ఈ రోజుల్లో మనం చూస్తూనే ఉన్నాం ఎంత ప్రతి దానికి టెస్ట్ ఎంతవరకు ఖర్చు పెరిగిపోయిందో. సో ఇట్లాంటివి అన్నీ మనం నివారించుకోవాలంటే ఖచ్చితంగా మనకున్న ప్లేస్లో తక్కువ స్థలమైనా కానీ మనకున్న అవేర్నెస్తో కానీ లేకుంటే శాస్త్రవేత్తల సలహాలతో కానీ మీకు అందుబాటులో ఉన్న అధికారుల సలహాతో కానీ
కొద్దిపాటి స్థలంలో మీరు ఇప్పుడు మనం చర్చించుకున్న ఆకుకూరలు పండించుకుంటే కనుక మనం మంచిగా వీటిని మనం మన ఇంట్లోనే వాడుకోవచ్చు మేడం. ఎస్ సార్, ఒకటి ఇప్పుడు కొంతమంది రైతులు పూర్తి స్థాయిలో మేము కూరగాయ పంటల్ని సాగు చేయడం కాకుండా అంతర పంటలుగా సాగు చేయాలనుకుంటే, పండ్ల తోటలో ఉన్న వాళ్ళు కూడా అంతర పంటలకు ఒకవేళ వీటిని సాగు చేయాలనుకుంటే సాగు చేసుకోవచ్చా? ఎలా సాగు చేసుకోవాలి? ఇప్పుడు ఏంటంటే మేడం, ఈ ఆకుకూరలు మనం ఏంటంటే పెరట్లోనే కాకుండా ఇప్పుడు కొంతమంది రైతులు మనకు పండ్ల తోటలు వేసుకుంటారు ఆల్రెడీ. ముఖ్యంగా మనకు మామిడి కానీ, జామ కానీ, బొప్పాయి కానీ, అదేవిధంగా దానిమ్మ కానీ, ఇట్లాంటి పంట నిమ్మ కానీ, బత్తాయి కానీ, ఇట్లాంటి పండ్ల తోటలు వేసుకుంటారు కదా. సో వాళ్ళు కూడా కొన్నిసార్లు వాళ్ళ మనసులో అనుకోవచ్చు, మనం పండ్ల తోటలు వేసుకున్నాం కదా, మనం అంతర పంటలుగా ఏ పంటలు వేసుకోవాల్సి వస్తుందని వాళ్ళకు అట్లాంటి డౌట్స్ వస్తే కనుక మనం ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడు మన ఈ సీజన్లో మనకు వేసవి కాలం స్టార్ట్ అయింది కనుక మనకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉండి మంచి ధర లభిస్తుంది కనుక వాళ్ళకున్న తోటల్లో మనకు ముఖ్యంగా మామిడి కానీ, బొప్పాయి కానీ, లేకుంటే మనకు దానిమ్మ కానీ, నిమ్మ కానీ, బత్తాయి కానీ, ఈ టోటల్లో ఏంటంటే మనకు ఇప్పుడు మనం చర్చించుకున్న ఆకుకూరలు ఎట్లాంటి ఆకుకూరలను వేసుకోవచ్చు మనం. దాంతోపాటు ఏంటంటే మనకు ఈ తోటల్లో మనకు నీడ ఎక్కువ ఉంటుంది. సో మనకు ఈ టైంలో మనం ఫిబ్రవరి నుంచి మే వరకు ఈ తోటల్లో అంతర పంటలుగా అంటే మనకు మొక్కకు మొక్క మధ్య కానీ, లేకుంటే సాలుకు మధ్య కానీ ఆ ప్లేస్లో మనం ఈ ఆకుకూరలను వేసుకుంటే కనుక మనకు ఆ చెట్ల నుంచి వచ్చే నీడ వల్ల మనకు ఈ ఆకుకూరలు చాలా ఆరోగ్యంగా పెరుగుతాయి. తక్కువ టైంలో మనకు మంచి ఆరోగ్యంగా పెరిగి ఇంకా హెల్తీగా ఉంటాయి కనుక మనకు ఇంకా తక్కువ టైంలో కూడా వాళ్ళు ఈ అంతర పంటలుగా మనకు తోటలు పెంచుకోవడం వలన వాళ్ళు మంచి ఆదాయాన్ని పొందుతారు. ఎందుకంటే మనకు ఈ ఆకుకూరలు కేవలం ఫస్ట్ మనం వేయంగానే ఒక వారం రోజుల్లో మనకు మొలుస్తాయి. మళ్ళీ ఆ తర్వాత ఒక 30 రోజుల్లో మనం అంటే 4 వారాల్లో మనకు కోతకు వస్తాయి. ఆ తర్వాత మనకు మొదటి కోత వచ్చిన తర్వాత మళ్ళీ ఒక 4-5 కోతల వరకు మనం తీయచ్చు. ఈ ప్రతి కోతకు మనం ఒక వారం కానీ 10 రోజులు కానీ గ్యాప్ ఇచ్చుకుంటా అట్లా మనకు 2 months వరకు మనకు పంటలు ఇస్తాయి కనుక ఆ 2 months వరకు 3 months వరకు ఒక రైతు ఒక 1/2 acre కానీ ఒక 1 acre కానీ వేసుకుంటే కనుక వాళ్ళు ఈ ప్రధాన పంటతో పాటు ఒక అంతర పంటలుగా ఈ ఆకుకూరలను పెంపకం వల్ల మనకు ఒక ఎకరం నుంచి కానీ ఒక 6 ఎకరం చూసుకుంటే కనుక ఒక 80,000 నుంచి 1,20,000 వరకు మనకు ఆదాయాన్ని పొందవచ్చు. సో మనకు ఈ సౌకర్యం మళ్ళీ వేరే అంటే మనకు ఏ ఇతర పంటల్లోనూ ఉండదు. ఇంత తక్కువ టైంలో మనకు ఇంత ఆదాయాన్ని పొందే ఆస్కారం మనకు వేరే ఏ పంటలు ఉండదు కనుక మనకు ఎవరైతే రైతులు మనకు తోటలు ఉన్నాయో వాళ్ళు మీకు అంటే ఏ పంటలు వేసుకోవాలనే సందేహం ఉంటే కనుక మీరు ఫస్ట్ ప్రయారిటీగా ఈ ఆకుకూరలను వేసుకోవచ్చు అండి. ముఖ్యంగా మనకు తోటకూర కానీ, లేకుంటే పాలకూర కానీ, ఇంకా ఎక్కువ విస్తీర్ణంలో సాగు చేసుకోవాలంటే కనుక ధనియాలు కానీ, మనకు మెంతి కానీ, ఈ రెండు చాలా మంచి ఆప్షన్ అండి. దాంతోపాటు మనకు పుదీనా కూడా చాలా మంచి డిమాండ్. ఎందుకంటే మనకు మార్కెట్లో మనకు ధనియాలు కానీ, మెంతి కానీ, పుదీనా కానీ వీటికి చాలా డిమాండ్ ఉంటుంది. సో మనం తినే ఆహారంలో ప్రతిరోజు మనం వీటిని కంపల్సరీగా మనం వాడతాం కాబట్టి పొద్దున కానీ సాయంత్రం కానీ చేసే కూరలో మనం ఖచ్చితంగా వాడతాం కాబట్టి రైతులు ముఖ్యంగా ధనియాలు కానీ, మెంతి కానీ, పుదీనా కానీ ఈ పంటల్ని మనం ఎంచుకుంటే కనుక వాళ్ళు ఒక 1/2 acre నుంచి మనకి ఈజీగా తక్కువ టైంలో మనకు కేవలం ఒక 2 monthsలో 3 monthsలో 1,00,000 నుంచి 1,50,000 వరకు ఆదాయాన్ని పొందే ఆస్కారం ఉంటుంది. దాంతోపాటు ఏంటంటే మనకు వీటి యొక్క పంట కాల పరిమితి కూడా చాలా తక్కువ ఉండడం వల్ల వాళ్ళు మళ్ళీ ఇంకోసారి కూడా మళ్ళీ ఒక సీజన్ అయిన తర్వాత మళ్ళీ పంట కాలం అయిన తర్వాత మళ్ళీ దున్నేసి మళ్ళీ ఇంకోసారి కూడా మనకు మే వరకు మనకు జూన్ 2nd week వరకు కూడా మనం వీటిని పొడిగించుకోవచ్చు కనుక సెకండ్ టైం కూడా మనం ఒక పంట కాలం అయిన తర్వాత మళ్ళీ మనం వీళ్ళు సాగు చేసుకోవచ్చు మేడం. సో ఆ విధంగా మనం రైతులు ఇట్లాంటి ఆకుకూరల పంటల్ని మనం అంతర పంటలుగా మనకు పండ్ల తోటలు వేసుకుంటే కనుక వాళ్ళు ఈ ప్రధాన పంటతో పాటు అంతర పంట మనకు ఇతర అంటే అదనపు ఆదాయ మార్గంగా వీటి ద్వారా మంచి ఆదాయాన్ని పొందే ఆస్కారం ఉంటుంది కనుక మీరు ఖచ్చితంగా అంటే రైతు సోదరులు ఖచ్చితంగా మనకు ఆకుకూరలు ఎంచుకుంటే చాలా ఉత్తమంగా ఉంటుందని నేను భావిస్తున్నాను. శివ గారు, ఇప్పుడు మీరు చెప్పిన దాని ప్రకారం ఆకుకూర పంటలు ఎలా ఏ ఆకుకూరలు సెలెక్ట్ చేసుకోవాలి, ఏ విధంగా పంట పండించుకోవాలి మీరు చెప్పారు. అయితే ఈ పద్ధతిలోనే కాకుండా ఇప్పుడు సహజంగా పండించేటువంటి ఈ పద్ధతిలో కాకుండా ఇంకా వేరే ఏమైనా ఆల్టర్నేట్ పద్ధతులు ఉన్నాయా ఆకుకూరలు పండించడానికి? ముఖ్యంగా మనం చూసుకుంటే మేడం ఈ రోజుల్లో మనం ఇందాక చర్చించినట్టు ఈ ఆకుకూరలని చాలామంది ఇప్పుడు మనం పెరట్లో పెంచుకుంటున్నారు. మనకు కుండీల్లో కానీ, లేకుంటే ప్లాస్టిక్ ట్రేస్ కానీ, ప్రో ట్రేస్లో కానీ, పాలీ బ్యాగ్స్లో కానీ. దాంతోపాటు ఈ మధ్య మనం చూస్తూనే ఉన్నాం మైక్రో గ్రీన్స్ అనే కాన్సెప్ట్ మనకు ముఖ్యంగా చాలా వరకు మనం నగరాల్లో పట్టణాల్లో మనం వింటున్నాం.
సో మనకు ఈ ఆకుకూరల వలన చాలా మనకు హెల్త్ పరంగా అంటే ఆరోగ్య దృష్ట్యా చాలా ప్రయోజనాలు ఉన్నాయి కాబట్టి చాలామంది మనకు ఇంతవరకు మనం కుండీల్లో కానీ ప్రోట్రేస్లో కానీ పెంపకం చూసిండ్రు. సో ఈ మధ్య ఇంకా మనకు వీటి యొక్క లభ్యత చాలా వరకు తగ్గిపోతుంది కనుక చాలామంది రైతులు ఏంటంటే మనకు చాలామంది ఔత్సాహికులు ముఖ్యంగా నగరాల్లో ఉండే వాళ్ళు హెల్త్ దృష్ట్యా మనకు వాళ్ళు ఈ ఆకుకూరల్ని ఇంకా వేరే ఇతర మార్గాలు ఎట్లా పండించుకోవచ్చు లేకుంటే పెంచుకోవచ్చు అనే మార్గాల దృష్ట్యా మనకు రీసెర్చ్ పరంగా మనకు మైక్రోగ్రీన్స్ అనే కాన్సెప్ట్ వచ్చింది మేడం. సో ఈ మైక్రోగ్రీన్స్ ఏంటంటే మనకు ఆకుకూరల గింజల్ని మనం తడిగుడ్డలో కానీ లేకుంటే ట్రేస్లో కానీ ఒక 2 రోజులు మనం నానబెట్టేసి అవి మొలిచిన తర్వాత మనకు ఈ ప్లాస్టిక్ ట్రేస్లో 1 వారం పాటు ఉంచాలి మేడం. సో 1 వారం పాటు మనకు అవి ఒక 3-4 అంగుళాల వరకు పెరుగుతాయి కనుక మనకు ఆ తర్వాత వీటిని మనం కట్ చేసుకొని లేకుంటే మనం వీటిని ఆ ట్రేస్ నుంచి తీసుకొచ్చి మనం లైట్గా మనకు బాయిల్ కానీ ఫ్రై కానీ చేసుకొని మనం తినే ఆహారంలో ఒక పాటుగా వేసుకోవచ్చు. సో ముఖ్యంగా ఏంటంటే మనకు ఇందాక మనం చర్చించినట్టు ఆకుకూరలో ముఖ్యంగా ధనియాలు కానీ లేకుంటే మెంతి కానీ లేకుంటే పాలకూర కానీ తోటకూర కానీ ఇట్లాంటి పంటలను అంటే ఆకుకూరలను మైక్రోగ్రీన్స్గా మనం వాడుకోవచ్చు. సో చాలామంది ఈ మధ్య ఏంటంటే స్థలం లేకున్నా కానీ వాళ్ళు అంటే మనం వీటిని మైక్రోగ్రీన్స్ను మనకు స్థలం లేకున్నా కానీ మన ఇంట్లో కూడా మనం చేసుకోవచ్చు. సో ఈవెన్ మనకు రూమ్లో కూడా చేసుకోవచ్చు మేడం. ఏంటంటే మనకు వీటికి ఎక్కువ స్థలం అవసరం లేదు. కొద్దిపాటి ఒక రూమ్లో కూడా మనకున్న లైట్ సౌకర్యంతో కనుక కొద్దిపాటి ఆ స్థలంలో మనం ర్యాక్స్లలో ప్రోట్రేస్ పెట్టేసి వాటిలో మనం ఈ ఆకుకూరల విత్తనాలు మనం వేసేసి కొద్దిగా ఒక 2 రోజులు మనం నానబెడితే కనుక అవి మొలుస్తాయి. ఆ తర్వాత మనం ఏంటంటే వీటిని ఒక 4-5 రోజులు మనం పెరిగే వరకు ఉంచేసి మళ్ళీ వాటిని మనం తీసుకొచ్చి మళ్ళీ మనం అంటే వేరే పరికరంలో అంటే మనం వీటిని కట్ చేసేసి మళ్ళీ ఫ్రైగా కానీ లేకుంటే లైట్గా మనం వాటర్లో బాయిల్ చేసుకొని మన తినే ఆహారంలో ఒక పాటుగా వేసుకుంటే కనుక చాలా వరకు వీటిలో ఏంటంటే ఫ్రెష్గా ఉంటాయి. దాంతోపాటు ఏంటంటే మనకు చీడపీడల సమస్య కూడా చాలా తక్కువ ఉంటుంది. అందులో మనకు చాలా హెల్తీగా ఫ్రెష్గా ఉండడం వల్ల ఏంటంటే వీటిలో మనకు చాలా మోతాదులో మనకు ఇందాక మనం చెప్పుకున్నట్టు విటమిన్స్ ఏ కానీ లేకుంటే కాల్షియం కానీ లేకుంటే మనకు లో కొలెస్ట్రాల్ ఉండడం వల్ల మన ఆరోగ్య దృష్ట్యా చాలా వరకు ప్రయోజనం ఉంటుంది కనుక మనం చాలామంది రైతులు వాళ్ళకు స్థలం లేకున్నా కానీ లేకుంటే పెరట్లో పెంచుకోవాల్సిన అవసరం లేకుండానే మనకు ఒక రూమ్లో మనం ప్రోట్రేస్లో మనకున్న ఒక గదిలో ఈ ప్రోట్రేస్లను అరేంజ్ చేసుకొని 24 hours మనకు లైట్ ఉండేటట్టు సౌకర్యం ఏర్పరచుకొని ఈ మైక్రోగ్రీన్స్ను మనం పెంచుకున్నట్లయితే కనుక మనం ఈ మైక్రోగ్రీన్స్ను తినే ఆహారంలో ఒక పాటుగా కూడా వేసుకోవచ్చు మనం బయట నుంచి కొనాల్సిన అవసరం లేకుండా. ఓకే శివ గారు, ఇప్పుడు మీరు చెప్పినట్టు రకరకాలుగా చెప్పారు. హైడ్రోఫోనిక్స్ పద్ధతిలో చూసుకుంటే అంటే ఎక్కడెక్కడ చేసుకోవచ్చు, ఎవరు చేసుకోవచ్చు, అంటే దానికంటూ పర్టికులర్గా ఏమి ఉండాలి ఎలా అనేది సో ఇప్పుడు మనం ఏంటంటే ఇప్పుడు చాలామంది రైతులు అంటే మనకు నగరాల్లో ఉండేవాళ్ళు ఈ ఆకుకూరలను పెంచుకోవాలంటే వాళ్ళకు కొద్దిగా పెరటి ఉండాలని లేకుంటే పెరట్లో పెంచుకోవాలని ఉంటుంది. కానీ ఏంటంటే మనకు చాలామందికి ఆ సౌకర్యం కూడా లేదు. ఇప్పుడు చాలామంది అపార్ట్మెంట్స్లో ఉంటున్నారు. సో ఈ అపార్ట్మెంట్స్లో ఉండేవాళ్ళు మనకు కొంతమంది టెర్రస్ పైన కూడా వేసుకోవచ్చు. దాంతోపాటు ఇప్పుడు మనం ఇందాక చెప్పినట్టు ఒక రూమ్లో మనకు 24 hours ఉండేటట్టు లైటింగ్ సౌకర్యంతో మైక్రోగ్రీన్స్ను ప్రోట్రేస్లో పెంచుకునే సౌకర్యం కూడా ఉంటుంది, ఆస్కారం ఉంటుంది. సో ఆ విధంగా కూడా వేసుకోవచ్చు. దాంతోపాటు ఈ మధ్య మనం వింటున్న కాన్సెప్ట్ ఏంటంటే హైడ్రోఫోనిక్స్. ఈ హైడ్రోఫోనిక్స్లో ముఖ్యంగా ఏంటంటే ఆకుకూరల్ని మనం చాలా వరకు పెంచుకోవచ్చు. సో ఈ హైడ్రోఫోనిక్స్ కాన్సెప్ట్ ఏంటంటే మనకు ఇప్పుడు జనరల్గా మనకు ఆకుకూరల పెంపకం కానీ కూరగాయల పెంపకం చేపట్టాలంటే మనకు మట్టి కంపల్సరీ ఉండాలి. కానీ హైడ్రోఫోనిక్స్లో ఏంటంటే మనకు ఆ మట్టి కానీ లేకుంటే నేల సౌకర్యం లేకుండానే మనకు చిన్న ప్లాస్టిక్ ట్యూబ్స్ ఉంటాయి. ఆ ప్లాస్టిక్ ట్యూబ్లు ఏంటంటే మనకు నీటిలో కరిగే ఎరువులని అందించుకుంటా మనకు ఆ పైపుల ద్వారా ఆ నీటిని దాంతోపాటు నీళ్ళలో కరిగిన ఎరువుల్ని మనం 24 hours మొక్క వేళ్లకు మనం తడిచే విధంగా అందిస్తుంటాం. సో ఇది ఏంటంటే మనకు హైడ్రోఫోనిక్స్ ఒక సిస్టమ్ సెటప్ ఉంటుంది. సో ఈ సెటప్ ఏంటంటే మనకు మన రూమ్లో కానీ లేకుంటే టెర్రస్ పైన మనం ఏర్పరచుకొని లేకుంటే మనకు పెరట్లో కూడా ఏర్పరచుకొని మనం ఈ హైడ్రోఫోనిక్స్ విధానంలో ముఖ్యంగా మనకు ఆకుకూరలు చాలా సూటబుల్ అండి. వీటిలో ముఖ్యంగా ఏంటంటే మనకు ఈ హైడ్రోఫోనిక్స్ విధానంలో మనకు తక్కువ సమయంలో ఈ ఆకుకూరలు ముఖ్యంగా మనకు పాలకూర కానీ మెంతి కానీ ధనియాలు కానీ లేకుంటే బ్రొక్కోలి కానీ కొంతమంది మనకు స్ట్రాబెర్రీస్ అట్లాంటివి కూడా వేస్తున్నారు.
సో ఈ ఆకుల్ని మనం ఈ హైడ్రోఫోనిక్స్ విధానంలో తక్కువ టైంలో మనం పెంచుకోవచ్చు. సో ముఖ్యంగా ఏంటంటే మనకు ఈ 24 hours మనకు ఈ పైపుల ద్వారా మనం నీళ్ళను అందిస్తుంటాం కనుక అదే నీళ్ళతో పాటు మనం ఎరువుల్ని కూడా మనం అంటే నీటిలో కరిగే ఎరువుల్ని మనం వీటిలో వాడాలి. హైడ్రోఫోనిక్స్ విధానంలో ముఖ్యంగా మనం వాటర్ సోల్యుబుల్ ఫెర్టిలైజర్స్ ముఖ్యంగా ఏంటంటే అవి నీటిలో కరిగే స్వభావం ఉన్న వాటిని మనం వాడాలి. సో ఆ విధంగా మనం నీళ్ళ కరిగిన ఫెర్టిలైజర్స్ను మనం అందిస్తే కనుక అవి వాటిని తీసుకుంటా తక్కువ టైంలో వితిన్ 1 weekలో మంచి ఆరోగ్యంగా పెరిగి మనకు ఒక 10-20 రోజుల్లో మనకు కోతకు వస్తాయి. సో ఆ విధంగా మనం హైడ్రోఫోనిక్స్ విధానంలో ఒక నెల రోజులో మనం ఒక 2-3 సార్లు మనం పంటను తీసుకోవచ్చు. సో ఈ విధానంలో చాలామంది రైతులు ఏం చేస్తున్నారంటే ఈ మధ్య అంటే వాళ్ళ ఓన్ కన్జంప్షనే కాకుండా మనం బయట మార్కెటింగ్ ఇప్పుడు మనకు నగరాలు బాగా విస్తరిస్తున్నాయి. చాలామందికి మనం బయట ఎక్కడి నుంచో అంటే దూర ప్రాంతాల నుంచి బెంగళూరు నుంచి కానీ లేకుంటే రాయలసీమ ప్రాంతం నుంచి కానీ ఆంధ్ర నుంచి ఈ మధ్య మనకు లేకుంటే మహారాష్ట్ర పూణే నుంచి కానీ మనకు కూరగాయలు బయట నుంచి వస్తున్నాయి. సో మనకు ఏంటంటే రాను మనకు నీటి సౌకర్యం కానీ లేకుంటే పట్టణాల విస్తీర్ణం పెరగడం అంటే అవి విస్తరిస్తున్నాయి కనుక రైతులు కూడా చాలామంది వీటి వైపు తగ్గుతున్నారు వీటి పెంపకానికి. సో ఇప్పుడు మనకు ప్రతి వాళ్లకు మనం ఈ ఆకుకూరల్ని కానీ లేకుంటే కూరగాయలని అందివ్వలేం కదా. మామూలుగా మనం బయట నుంచి తీసుకొచ్చి ఇక్కడ మనం కన్జంప్షన్ చేయాలంటే మనకు రేటు కూడా చాలా ఎక్కువ ఉంటుంది బయట మార్కెట్లో. సో ఆ సమస్యను మనం అధిగమించాలంటే చాలామంది ఇప్పుడు కొత్త ఔత్సాహికులు మనకు ప్రోగ్రెసివ్ ఫార్మర్స్ కానీ లేకుంటే సాఫ్ట్వేర్ మనకు జాబ్ చేసిన వాళ్ళు జాబ్ చేసి మళ్ళీ మానేసి ఈ రంగాల వైపు వస్తున్నారు. ముఖ్యంగా మనకు హైడ్రోఫోనిక్స్ విధానం కానీ లేకుంటే కోళ్ళ పెంపకం కానీ లేకుంటే మష్రూమ్స్ పుట్టగొడుగుల పెంపకం కానీ లేకుంటే మనకు ఆర్గానిక్ న్యాచురల్ ఫార్మింగ్ పద్ధతి కానీ అట్లాంటి వాళ్ళు సాఫ్ట్వేర్స్ కానీ చాలామంది ఔత్సాహికులు వీటిని ఎంచుకుంటున్నారు. సో అందులో ఒక రంగం మనకు హైడ్రోఫోనిక్స్. సో ఈ హైడ్రోఫోనిక్స్ విధానంలో వాళ్ళు అంటే ఒక రూమ్లో కానీ లేకుంటే టెర్రస్ పైన ఈ సిస్టమ్ సెటప్ను మనం ఏర్పరచుకొని మనం ఇందాక చర్చించుకున్న అంటే మనకు ముఖ్యంగా ఆకుకూరలు పాలకూర కానీ తోటకూర కానీ లేకుంటే పుదీనా కానీ మెంతి కానీ ధనియాలు కానీ లేకుంటే గంగాబాయిలు కానీ ఇట్లాంటి పంటల్ని వాళ్ళు సాగు చేసుకుంటా మనకు తక్కువ విస్తీర్ణంలో తక్కువ టైంలో మంచి ఆదాయాన్ని పొందుతున్నారు. ఇప్పుడు చాలామంది రైతులు అంటే ఒక 100-200 square feet నుంచి ఇప్పుడు 200 square feetలో మనం ఈ హైడ్రోఫోనిక్ సెటప్ను మనం ఏర్పరచుకొని మనం ఈ కూరగాయల పెంపకం చేపట్టినట్లయితే కనీసం మనకు ఒక 2 monthsలో మనం ఈజీగా ఒక 5 lakhs వరకు ఆదాయాన్ని పొందవచ్చు. కానీ ఇందులో ముఖ్యంగా మనకు ప్రాబ్లం ఏంటంటే హైడ్రోఫోనిక్స్ విధానంలో దీని యొక్క ఇనిషియల్ సెటప్ అంటే మనం ప్రారంభించే టైంలో ఏంటంటే కొద్దిగా ఖర్చు ఎక్కువ ఉంటుంది మేడం. సో ఒక 200 square feetలో మనం ఈ హైడ్రోఫోనిక్ సెటప్ను స్టార్ట్ చేయాలంటే మనకు ఎంత కాదనుకున్న ఒక 8-10 lakhs వరకు ఖర్చు అయితే అవుతుంది. సో అదొకటి ఇందులో మెయిన్ డ్రాబ్యాక్. ఆ తర్వాత వన్స్ మనం ఈ సెటప్ను ఏర్పరచుకున్న తర్వాత మనం రెగ్యులర్గా ప్రతి వీక్ ఇప్పుడు మనం చర్చించుకున్న పంటల్ని మనం రెగ్యులర్గా మనం కట్ చేసుకుంటా మనం మార్కెట్కు తరలించుకుంటా మనం ఆదాయాన్ని పొందే ఆస్కారం ఉంటుంది. కానీ ఒక్కటే మనకు ఇందులో ఏంటంటే మనకు ఆ సెటప్ను ఇనిషియల్ సెటప్ యొక్క కాస్ట్ దాంతోపాటు మెయింటెనెన్స్ కొద్దిగా మనం రెగ్యులర్గా వీటిలో ఏంటంటే మనకు 24/7 మనకు నీళ్ళ ద్వారానే మనకు ఈ కూరగాయల పెంపకాన్ని మనం చేపడతాం కాబట్టి కొన్నిసార్లు ఏంటంటే ఆ క్లాగింగ్ కానీ లేకుంటే మనకు ఈ సిస్టంలో వాడే నీళ్ళలో ఏంటంటే మనకు కొన్నిసార్లు మనకు pH శాతం ఎక్కువన్నా కానీ మనకు బ్లాకింగ్ అనేది అవుతుంటుంది. లవణ శాతం ఎక్కువన్నా కానీ మనకు ఆ పైప్లు అనేవి బ్లాకింగ్ అవుతుంటుంది. సో ఆ పైప్ బ్లాకింగ్ను మనం నివారించాలంటే రెగ్యులర్గా మనం వీటిని చెక్ చేసుకుంటా మనం క్లాగింగ్ను మనం వేరే కెమికల్స్ ద్వారా మళ్ళీ మనం క్లీనింగ్ చేస్తుండాలి. లేకుంటే ఏంటంటే మనకు ఈ క్లాగింగ్ ఏర్పడి మళ్ళీ మొక్కలకు రెగ్యులర్గా మనకు 24/7 నీళ్లు అందే ఆస్కారం ఉండదు. సో దాని ద్వారా ఏంటంటే మళ్ళీ మనకు ఆ మొక్కలు పెరుగుదల తగ్గిపోవడం కానీ లేకుంటే వేరే ప్రాబ్లమ్స్ రావడం స్టార్ట్ అయితే కనుక అది కూడా మనం ఈ హైడ్రోఫోనిక్స్ సెటప్ను కూడా మనం రెగ్యులర్గా అంటే చెకింగ్ చేస్తుండాలి. అవి మంచిగా పనిచేస్తున్నాయా లేవా, ఎక్కడైనా క్లాగింగ్ అయినా లేదా అట్లాంటి మనం ప్రికాషన్స్ జాగ్రత్తలు తీసుకుంటే కనుక మనం మంచిగా మనం రూమ్లో కానీ లేకుంటే మనకున్న టెర్రస్లో కానీ లేకుంటే మనకున్న అందుబాటులో ఉన్న ప్రదేశంలో మనం ఈ సెటప్ను ఏర్పరచుకొని మనం తక్కువ టైంలో మనకు తక్కువ విస్తీర్ణంలో మనకు తక్కువ కాలంలో మళ్ళీ మనకు సిటీలో ఈ మధ్య మనం చూస్తూనే ఉంటాం చాలా మనకు కూరగాయలకు చాలా డిమాండ్ ఉండడం, ముఖ్యంగా ఆకుకూరలకు చాలా డిమాండ్ ఉండడం వల్ల ఇప్పుడు చాలామంది ఏంటంటే మనకు ఫ్రెష్ ఎక్కడైనా మనం రిలయన్స్ మార్కెట్ కానీ ఇంకా వేరే మనకు స్టోర్స్ ఉన్నాయి కదా, ఆ స్టోర్స్లో చాలామంది ఏంటంటే ఫ్రెష్ వెజిటబుల్స్ కోసం మనం ఫ్రెష్ లీఫీ వెజిటబుల్స్ కోసం మనకు వాటికి చాలా డిమాండ్ ఉంది. సో అట్లాంటి డిమాండ్ ఉండడం వల్ల ఇప్పుడు చాలామంది రైతులకు మనకు
మనకు పెరటి ఉండకపోవడం కానీ లేకుంటే మనకు అపార్ట్మెంట్స్లో ఉండడం వల్ల ఇట్లాంటి కూరగాయలని మనం పెంచుకునే ఆస్కారం ఉండదు కనుక ఈ హైడ్రోఫోనిక్ సెటప్ను కానీ లేకుంటే మైక్రోగ్రీన్స్ సెటప్ను కానీ ఏర్పరచుకొని వాళ్ళు ఈ విధానంలో మనం ఆకుకూరల పెంపకం చేపట్టినట్లయితే మనకు తక్కువ టైంలో మంచి ఆదాయాన్ని పొందే ఆస్కారం ఉంటుంది. ఎందుకంటే మనకు మార్కెట్లో ఇప్పుడు మనం చూస్తూనే ఉన్నాం, చాలా వరకు మనకు మంచి ధర లభించడం, డిమాండ్ మనకు మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ వీటికి చాలా డిమాండ్ ఉండడం వల్ల మనకు ఈ సెటప్ చాలా వరకు రైతులకు కూడా చాలా అనుకూలంగా ఉంటుంది. ఇప్పుడు మనం తీగజాతి కూరగాయలు, ఒకవేళ రైతులు ఈ సమ్మర్లో తీగజాతి కూరగాయలు సాగు చేద్దాం అనుకున్నారు అనుకోండి, ఎలా చేస్తే అధిక దిగుబడి పొందగలుగుతారు? ముఖ్యంగా ఏంటంటే మేడం, ఈ సమ్మర్ సీజన్ స్టార్ట్ అయింది కనుక మనం కొంతమంది రైతులు ఏంటంటే మనకు ఆకుకూరలతో పాటు తీగజాతి కూరగాయల కూడా మొగ్గు చూపుతారు. మొగ్గు చూపాలి కూడా, ఏంటంటే మనకు ఈ తీగజాతి కూరగాయలు కూడా పెంపకం చాలా అనుకూలం. దాంతోపాటు ఏంటంటే తక్కువ టైంలో మనకు తక్కువ విస్తీర్ణంలో కూడా వీటిని మనం పెంచుకోవచ్చు. ఏంటంటే వీటికి మార్కెట్లో మనకు డిమాండ్ ఎక్కువ ఉండేది, తక్కువ సమయంలో మనం మంచి ఆదాయాన్ని పొందే ఆస్కారం ఉంటుంది కనుక ముఖ్యంగా తీగజాతి కూరగాయలు అంటే మనం చూసుకున్నట్లయితే కనుక మనకు కాకర కానీ లేకుంటే మనకు సొర కానీ లేకుంటే బీర కానీ దొండ కానీ అదేవిధంగా మనకు కీర కానీ లేకుంటే పంకిన్ మనకు గుమ్మడి కానీ బూడిద గుమ్మడి కానీ ఇట్లాంటి పంటల్ని మనం ఈ మనకు ఇప్పుడు ఫిబ్రవరి 2వ పక్షం నుంచి ఫిబ్రవరి 4వ పక్షం వరకు మనం వీటిని మనం మన పొలంలో మనం పెంచుకోవచ్చు. అంటే నాటుకోవడానికి చాలా అనుకూలం. ఫిబ్రవరి లాస్ట్ వరకు మనం నాటుకుంటే కనుక మనకు మే వరకు మనం పంటను కూడా తీసుకోవచ్చు. సో మనం ఈ తీగజాతి కూరగాయలు ముఖ్యంగా మనకు సొర కానీ బీర కానీ మనకు కీర కానీ బూడిద గుమ్మడి కాయ కానీ వీటికి చాలా మార్కెట్లో డిమాండ్ ఉంటుంది ఈ సీజన్లో. ఏంటంటే మనకు పెళ్ళిళ్ళ సీజన్ కనుక మనకు చాలా వరకు మనకు ఈ పంటలకు చాలా డిమాండ్ ఉంటుంది. దాంతోపాటు ఏంటంటే వీటి సాగు చాలా అనుకూలం. మనకు తక్కువ ఖర్చుతో మనకు చాలా మంచిగా మనకు తక్కువ విస్తీర్ణంలో మనకు తక్కువ నీటి వసతి కూడా మనం అంటే మనకు డ్రిప్ ఉంటే కనుక ఎవరికైతే మనకు నీటి వసతి తక్కువ ఉన్నా కానీ మనం డ్రిప్ లేకుంటే మనకు స్ప్రింక్లర్ సిస్టమ్ ఏర్పరచుకొని మనం మల్చింగ్ ఏర్పాటు చేసుకుంటే కనుక ఒక 2-3 మంత్స్లో మనం ఈ పంటల్ని అంటే తీగజాతి కూరగాయల పంటల్ని మనం పండించుకుంటే కనుక మంచి ఆదాయాన్ని పొందవచ్చు. సో ముఖ్యంగా ఏంటంటే మనకు బీర కానీ సొర కానీ కాకర కానీ దొండ కానీ లేకుంటే కీర కానీ ఇట్లాంటి పంటల్ని మనం రైతులు ఎంచుకుంటే కనుక వాళ్ళకు మంచి ఆదాయాన్ని పొందే ఆస్కారం ఉంటుంది. దాంతోపాటు వీటి సాగు కూడా చాలా మనకు ఖర్చు తక్కువ. మనకు ఏంటంటే ఈ టైంలో మనకు ముఖ్యంగా చీడపీడల సమస్య తక్కువ ఉంటుంది. కానీ మనకి ఏంటంటే ఇప్పుడు మనకి ఈ ఎండాకాలం స్టార్ట్ అయింది కనుక ఈ టైంలో మనకు వాతావరణం ఉష్ణోగ్రత పెరుగుతుంటుంది. సో అదొకటే మనకు ప్రతికూలం. దాంతోపాటు కొన్నిసార్లు మనకు కొన్ని చోట్ల మనకు నీటి వసతి కూడా తగ్గిపోతుంటుంది కనుక మనకు వీటి పెంపకం కొద్దిగా విస్తీర్ణం తగ్గినా కానీ మార్కెట్లో డిమాండ్ ఎక్కువ ఉండడం వల్ల రైతులు వాళ్ళు తక్కువ విస్తీర్ణంలో సాగు చేసినా కానీ మంచి ఆదాయాన్ని పొందే ఆస్కారం ఉంటుంది మేడం. ఓకే, ఇప్పుడు సార్ కూరగాయల పంటల గురించి చెప్పారు, తీగజాతి పంటల గురించి చెప్పారు. వీటి కాకుండా ఇంకా ఏం సాగు చేసుకోవచ్చు వేసవికి సంబంధించి రైతులు సాగు చేసుకోవాలనుకుంటే? సో ముఖ్యంగా ఇప్పుడు మనం ఏంటంటే ఈ తీగజాతి కూరగాయలు ఇక్కడ మనం స్లైడ్లో చూస్తూనే ఉన్నాం. సో ఈ స్లైడ్లో చూసినట్టు మనం అంటే మనకు ఈ పందిరిలో 2 రకాల పందిరిలు ఉంటాయి. తాత్కాలిక పందిరి, శాశ్వత పందిరి. తాత్కాలిక పందిరి ఏంటంటే మనకు వెదురు కర్రలతో కానీ లేకుంటే మనకు దగ్గరలో అందుబాటులో ఉన్న అడవిలో దొరికే కర్రలతో కానీ లేకుంటే యూకలిప్టస్ జామాయిల్ కర్రలతో కానీ మనం ఇట్లా మనకు ఈ స్లైడ్లో ప్రజెంటేషన్లో చూపించినట్టు ఏర్పాటు చేసుకొని అంటే మనకు ప్రతి ఒక మీటర్కు ఒక కర్రను ఏర్పాటు చేసుకొని మనం ఈ మల్చింగ్ సిస్టమ్ని ఏర్పరచుకొని డ్రిప్ ఏర్పరచుకుంటే కనుక మనకు ఒక 1 ఎకర్లో ఒక ఎకరంలో 3 నెలల్లో మనం ఈ పంటల్ని మనం ఇక్కడ చూస్తున్న పంటల్ని ఎంచుకుంటే కనుక రైతులు ఎంత కాదనుకున్నా ఈజీగా అంటే మనకు స్టార్టింగ్ నుంచి దుక్కి తయారు చేసే కాడ నుంచి మనం కోత కోసే వరకు ముఖ్యంగా ఎరువులు కానీ లేకుంటే మనం ఇంకా వేరే పురుగు మందుల ఖర్చు కానీ లేకుంటే మనకు మార్కెటింగ్ అంటే కూలీల ఖర్చు కానీ లేకుంటే మార్కెటింగ్ తరలించే ఖర్చులు కానీ ట్రాన్స్పోర్టేషన్ ఖర్చుతో అన్నీ కలుపుకొని అవి తీసేసినా కానీ ఎంత కాదనుకున్నా ఈ తీగజాతి కూరగాయల వలన కేవలం 3 నెలల్లోనే మనకు 2 lakhs వరకు ఈజీగా సంపాదించే రైతులు ఉన్నారు. సో మనం ఇట్లాంటి తీగజాతి కూరగాయలని మనం ముఖ్యంగా కాకర కానీ బీర కానీ సొర కానీ దోసలో ముఖ్యంగా కీర ఇప్పుడు మనకు సమ్మర్ సీజన్ స్టార్ట్ అయింది కనుక వీటికి మార్కెట్లో మనం చూస్తూనే ఉన్నాం చాలా డిమాండ్ ఉంటుంది. సో ఇట్లాంటి పంటల్ని ఎంచుకుంటే కనుక
రైతులు తక్కువ వ్యవధిలో కేవలం 3 monthsలోనే ఈజీగా ఒక 2 లక్షల వరకు నికర ఆదాయాన్ని పొందే ఆస్కారం ఉంటుంది కనుక మనకి ఇక్కడ మనం ఈ స్లైడ్లో చూసినట్టు మనం చూపించినట్టు ప్రతి వరుసలో ఈ వెదురు కర్రలు కానీ లేకుంటే మనకు జామాయిల్ కర్రలతో కానీ లేకుంటే ఇవి తాత్కాలిక పందిరి కింద వస్తాయి. దాంతోపాటు శాశ్వత పందిరి, మనకు శాశ్వత పందిరి మనం స్టోన్స్తో కానీ లేకుంటే మనం సిమెంట్ పోల్స్తో కానీ తయారు చేసుకోవచ్చు. సో ఈ సిమెంట్ పోల్స్ను కానీ స్టోన్స్ను కానీ ఒక 4 మీటర్ల ఎడంతో మనం ఏర్పరచుకొని మనం ఈ వీటి మధ్యలో మనం లైన్స్ అంటే మనకు బోదెలు తయారు చేసుకొని మనం ఈ కూరగాయలని మనం పెంచుకుంటే కనుక మనం మంచి ఆదాయాన్ని పొందే ఆస్కారం ఉంటుంది. సో ఈ బోదెలను తయారు చేసుకొని మనం పాదును తయారు చేసుకున్న తర్వాత ఏంటంటే మనం ప్రతి పాదుకు ఒక 2-3 గింజలు వేసుకోవాలి మేడం. సో ఇట్లా మనం ఈ ప్రతి పాదుకు 2-3 గింజలు వేసుకున్న తర్వాత ఇవి ఒక వారం 10 రోజులు మొలకొస్తాయి. మొలకొచ్చిన తర్వాత ఈ తీగలుగా మనం పాకుతాయి. సో ముఖ్యంగా మనకి ఏంటంటే ఈ తీగల్ని కింద పారిస్తే ఏంటంటే మనకు ఈ టైంలో మనకు ఎక్కువగా మనకు చీడపీడల సమస్య ఎక్కువ ఉండడం వల్ల మనకు అవి కాయ నాణ్యత తగ్గిపోతుంటాయి. సో అందువల్ల మనం ఈ తాత్కాలిక పందిరి కానీ శాశ్వత పందిరి కానీ ఏర్పరచుకొని ఈ తీగజాతి పంటల్ని అంటే మనకు ఆ తీగల్ని మనం ఈ కర్రలకు మనం 2-3 వరుసల్లో మనకు ఐరన్ తీగ కానీ లేకుంటే వేరే తీగలు కట్టుకొని ఒక 2-3 వరుసల్లో కట్టుకున్న తర్వాత ఈ మనం పంటలు పెరుగుతుంటాయి కదా తీగజాతి పంటలు, ఆ పంటలకు అంటే ఆ మొక్కల చివర్లో మనం పురికోసతో ఆ యొక్క తీగల్ని పైకి పాకిస్తుందంటే అవి పైకి మనం పెరిగి మనకు మంచి కాతపూత అంటే మంచి కాతపూత వస్తుంది. ఎందుకంటే మనకు ఈ తీగలు పైకి పారించడం వల్ల మనకు మంచి గాలి వెలుతురు సోకి అవి ఆరోగ్యంగా పెరిగి మనకు మంచి నాణ్యత గల కాయలను ఇస్తాయి. కనుక మనం ఇట్లాంటి తీగల్ని మనం పైకి పారిస్తుందంటే అవి ఆరోగ్యంగా పెరిగి మనకు తక్కువ టైంలో మనకు మంచి అంటే ఆరోగ్యంగా ఉన్న కాయలను ఇస్తాయి. కాబట్టి వాటికి మార్కెట్లో మనకు మంచి ధర పలికి ఆస్కారం ఉంటుంది. కనుక రైతులు వాళ్ళు తాత్కాలిక పందిరి కానీ లేకుంటే శాశ్వత పందిరి కానీ ఒక ఎకరం కానీ ఒక 2-3 ఎకరాలు వాళ్ళకు అనుకూలాన్ని బట్టి వాళ్ళు ఏర్పరచుకొని ఇట్లాంటి పందిరిలో మనం సాగు చేసుకున్నట్లయితే కనుక వాళ్ళు మంచి ఆదాయాన్ని పొందే ఆస్కారం ఉంటుంది మేడం. సో దాంతోపాటు ఇక్కడ మనం ఈ స్లైడ్లో చూపించినట్టు మనకి ఏంటంటే ఈ ఇట్లా మనకు బోదెలు ప్రతి 2 మీటర్ల ఎడంతో మనం బోదెలు ఏర్పరచుకొని ఆ బోదెల్లో మనం మనకు తీగజాతి కూరగాయలను వేసుకున్నట్లయితే కనుక మనకు ఒక 2 monthsలో ఇవి మనకు వన్స్ వేసుకున్న తర్వాత మనం అవి ఒక 45 రోజుల్లో మనకు కాతకు వస్తాయి. మొదటి ఖాతాకు వచ్చిన తర్వాత మళ్ళీ ఒక వారం ప్రతి వారానికి అంటే వారంలో 2 సార్లు మనం మళ్ళీ తీసుకొచ్చి ముఖ్యంగా కాకర కానీ అట్లాంటి బీర కానీ చూసుకుంటే కనుక మనం వారంలో 2 సార్లు మన కోతకు వస్తుంది. అట్లా మనం పంట సీజన్ మొత్తానికి అంటే 3 నెలల్లో కనీసం ఎంత కాదనుకున్న ఒక 12-15 సార్లు మనకు ఖాతాకు వస్తుంది. సో ఆ విధంగా మనం ఈ తీగజాతి కూరగాయలని మనం పండించుకుంటే కనుక ఎంత కాదనుకున్న ఒక ఎకరానికి మనం 20 టన్నుల నుంచి అంటే 15 టన్నుల నుంచి 20 టన్నుల వరకు మనం దిగుబడి పొందవచ్చు. సో మనం మార్కెట్లో చూసుకుంటే కనుక ఇప్పుడు టన్ను మనకు ఎంత కాదనుకున్న ఒక 5,000 పలికినా కానీ మనకు ఈజీగా మనకు 2 lakhs వరకు మనం నికర ఆదాయాన్ని పొందే ఆస్కారం ఉంటుంది. సో కావున రైతులు అంటే వాళ్ళకున్న నీటి సౌకర్యాన్ని బట్టి వాళ్ళ అందుబాటులో ఉన్న వెదురు కర్రలు కానీ లేకుంటే జామాయిల్ కర్రలు కానీ లేకుంటే మనకు ఫారెస్ట్లో దొరికే కర్రలతో కానీ లేకుంటే మనకు తాత్కాలిక అంటే ఇవి తాత్కాలిక పందిరి కింద వస్తాయి. దాంతోపాటు శాశ్వత పందిరి కింద మనకు స్టోన్ పోల్స్ కూడా ఏర్పరచుకోవచ్చు. దాంతోపాటు మనం సిమెంట్ పోల్స్ కూడా ఏర్పరచుకొని మనం ఇట్లాంటి తీగజాతి పంటల్ని మనం పండించుకుంటే కనుక తక్కువ టైంలోనే అంటే కేవలం 3 నెలల్లో మనం రైతులు తక్కువ శ్రమతో మంచి ఆదాయాన్ని పొందే ఆస్కారం ఉంటుంది. ఎందుకంటే వీటికి మనకు మార్కెట్లో డిమాండ్ చాలా ఉంటుంది ఇప్పుడు ఈ సీజన్లో. సో అందుకే మనం వేరే పంటలకు వెళ్లకుండా ఇట్లాంటి తీగజాతి కూరల్ని మనం ఎంచుకుంటే కనుక వాళ్ళు మంచి ఆదాయాన్ని పొందవచ్చు. సో దాంతోపాటు ఇప్పుడు మనం ఇక్కడ చూపించినట్టు ఈ తీగజాతి పంటల్లో ముఖ్యంగా మనం డ్రిప్ కంపల్సరీ మనం ఏర్పరచుకుంటే కనుక ఇప్పుడు ఏంటంటే చాలామంది రైతులకు నీటి వసతి తగ్గిపోతుంటుంది, నీటి సౌకర్యం తగ్గిపోతుంటుంది. కనుక వాళ్ళకున్న కొద్దిపాటి నీటి సౌకర్యంతో పాటు మనకు ఈ నీటిని మనం నేరుగా నేలపైకి పారించడం కాకుండా మనకు ఈ బోదెల మధ్యలో మనకు
ఈ డ్రిప్ సిస్టమ్ను ఏర్పరచుకుంటే కనుక మనకు ఈ డ్రిప్ ద్వారా కానీ లేకుంటే స్ప్రింక్లర్ సిస్టమ్ ద్వారా మనం తక్కువ నీటితో కూడా మనం ఈ పంటల్ని మనం పండించుకోవచ్చు. ముఖ్యంగా ఏంటంటే మనం ఈ సీజన్లో మనకు నీటి వసతి చాలా తక్కువ ఉంటుంది, నీటి లభ్యత చాలా తక్కువ ఉంటుంది కనుక ఆ కొద్దిపాటి నీటి వసతితో నీటి సౌకర్యంతో మనం ఈ డ్రిప్ సిస్టమ్ కానీ స్ప్రింక్లర్ కానీ ఏర్పరచుకొని మనం సాగు చేసుకుంటే కనుక నీటి వృధాను కూడా మనం అరికట్టవచ్చు. ఎందుకంటే ఇప్పుడు మనకు రోజు మనం చూస్తూనే ఉన్నాం, మనకు నీటి లభ్యత తగ్గిపోతుంటుంది కనుక మనకు ఏంటంటే ఈ నీటిని నేరుగా పారించడం కాకుండా మనకు డ్రిప్ సిస్టమ్ కానీ లేకుంటే స్ప్రింక్లర్ ద్వారా మనం మల్చింగ్ ఏర్పరచుకొని మనం అందిస్తే కనుక తక్కువ నీటితోనే మనం రైతులు మంచి ఈ పంటను తీయొచ్చు. దాంతోపాటు ఏంటంటే మనం నీటి వృధాను కూడా అరికట్టవచ్చు. సో ఆ విధంగా రైతులు మనకు ఈ తీగజాతి కూరగాయలను ఎంచుకొని వాళ్ళు ఖచ్చితంగా మీకు అందుబాటులో ఉన్న నీటి సౌకర్యంతో పాటు ఈ డ్రిప్ను కానీ లేకుంటే స్ప్రింక్లర్స్ ఏర్పరచుకొని మీరు సాగు చేసుకుంటే కనుక మీరు మంచి అంటే తక్కువ నీటితో ఈ పంటను పండించుకోవచ్చు. దాంతోపాటు ఏంటంటే ఇప్పుడు మనం తెలంగాణ గవర్నమెంట్ ముఖ్యంగా హార్టికల్చర్ డిపార్ట్మెంట్ వారు మనకు ఈ డ్రిప్ సిస్టమ్ కానీ లేకుంటే స్ప్రింక్లర్ సిస్టమ్స్కు సబ్సిడీ ఇస్తున్నారు. సో ఎస్టీ రైతులు అయితే 100% సబ్సిడీ ఉన్నది, అలాగే బీసీ రైతులకు 90% సబ్సిడీ ఉంది, ఓసీ రైతులకు ఒక 50% సబ్సిడీ ఉంది. సో ఈ సబ్సిడీ విధానాన్ని అంటే ఈ సబ్సిడీ సిస్టమ్ను కూడా మనం వినియోగించుకొని అంటే సగం ఖర్చుతో కూడా మనం ఈ డ్రిప్ సిస్టమ్ను ఏర్పరచుకొని మనం పంటను పెంచుకునే ఆస్కారం ఉంటుంది కనుక రైతు సోదరులు తప్పకుండా ఈ యొక్క సౌకర్యాన్ని మీరు అంటే ఈ యొక్క డ్రిప్ సిస్టమ్ను మీరు మనకు డిపార్ట్మెంట్ స్కీమ్స్ ద్వారా మీరు తెచ్చుకొని మీరు పంటను పండించుకుంటే కనుక మీకు కూడా మంచి తక్కువ వ్యవధిలో మంచి పంటను పొందే ఆస్కారం ఉంటుంది కనుక రైతు సోదరులు తప్పకుండా ఈ స్కీమ్స్ను వాళ్ళు వినియోగించుకోవాలని వాళ్ళకు మనవి చేస్తున్నామండి. శివగారు నిజంగా చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు తీగజాతి కూరగాయలకు సంబంధించి ఎలా చేయాలి ఏంటి అనేది. అయితే మీరు చీడపీడలకు సంబంధించి అంటే మనం ఇప్పుడు పందిరి వేసుకోవడం ద్వారా కొంత తగ్గుద్దని చెప్పారు, ఇంకా ఏమైనా మెలకువలు చెప్తారా చీడపీడల నుంచి బయటపడడానికి? సో దాంతోపాటు ఇప్పుడు మనం చర్చించుకున్న మనకు కాకర కానీ బీర కానీ సొర కానీ లేకుంటే కీర కానీ సో ఇట్లాంటి పంటల్ని మనం ఈ సమ్మర్ సీజన్లో వేసుకోవచ్చు మేడం. దాంతోపాటు ఏంటంటే ఇప్పుడు మనకు పుచ్చ కూడా ఒక మంచి అవకాశం. పుచ్చ కూడా కేవలం మనకు 80 రోజుల్లో మనం పంట కాలం అయిపోతుంది కనుక మనకు ఇట్లాంటి అంటే మనకు తక్కువ నీటి వస్తున్న ప్లేస్లలో మనం ఈ డ్రిప్ సిస్టమ్ కానీ ఫర్టిగేషన్ సిస్టమ్ ఏర్పరచుకొని ఈ పుచ్చను కూడా సాగు చేసుకుంటే కనుక కేవలం ఒక 80 రోజుల్లో మనకు ఒక ఎకరం నుంచి ఒక 20 టన్నుల నుంచి 22 టన్నులు కూడా రైతులు తీస్తున్నారు. సో మనం టన్ను ఇప్పుడు ప్రజెంట్ మార్కెట్లో 9,000 నడుస్తుంది. సో ఆ విధంగా చూసుకున్నా కానీ మనకు రైతులు ఎంత కాదనుకున్న ఒక 80 డేస్లో ఒక ఎకరం నుంచి పుచ్చ సాగు ద్వారా 2 నుంచి 2.5 లక్షలు నికర ఆదాయాన్ని పొందుతున్నారు. కావున రైతులు ఇదొక అవకాశంగా దీన్ని మలుచుకొని వాళ్ళు పుచ్చ సాగు చేసుకున్నట్లయితే కనుక మంచి ఆదాయాన్ని పొందే ఆస్కారం ఉంటుంది. ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడు మనం చర్చించుకున్న ఈ పంటల్లో ముఖ్యంగా మనకు రసం పీల్చే పురుగులు చాలా ఎక్కువ వస్తాయి. సో దానివల్ల ఏంటంటే ఇప్పుడు ఈ రసం పీల్చే పురుగుల సమస్య నుంచి మనం అంటే దీన్ని మనం నివారించుకోవాలంటే ఇప్పుడు వేసవిలో మనం సాగు చేసే కూరగాయ పంటల్లో ముఖ్యంగా తీగజాతి కూరగాయ పంటల్లో మనకు ఈ పంట చుట్టూ అంటే మనకు గట్లెంబడి ఒక 2-3 వరుసల్లో జొన్న కానీ మొక్కజొన్న కానీ సజ్జ కానీ ఇట్లాంటి పంటల్ని మనం ఈ తీగజాతి కూరగాయల పంటలు వేసే ముందే 40 రోజుల ముందే వేసుకోవాలండి. సో దాంతోపాటు మనకు కొన్ని చోట్ల అంటే కొన్నిసార్లు మనకు వరుస ఒక 4-5 వరుసల మధ్యలో కొన్ని చోట్ల మనకు మొక్కజొన్న కానీ జొన్న కానీ లేకుంటే మనకు కొన్ని చోట్ల ఆముద మొక్కలను వేసుకున్నట్లయితే కనుక ఆ నీడకు మనకు ఈ పంటలు మంచి ఆరోగ్యంగా పెరిగే ఆస్కారం ఉంటుంది. సో దాంతోపాటు ఏంటంటే ఇప్పుడు మనకు ఈ వేసవిలో మనకు వాతావరణంలో మనకు తేమ తగ్గిపోతుంటుంది. దాంతోపాటు ఏంటంటే ఉష్ణోగ్రత కూడా చాలా పెరిగే ఆస్కారం ఉంటుంది. ఇప్పుడు రాను రోజుకు ఉష్ణోగ్రత పెరుగుతుంది. సో ఈ తీగజాతి కూరగాయల ముఖ్యంగా సమస్య ఏంటంటే మనకు ఎప్పుడైతే వాతావరణం మనకు బయట వాతావరణంలో మనకు ఉష్ణోగ్రత తగ్గిపోయి తేమ కూడా తగ్గిపోతుంటుంది, అంటే ఉష్ణోగ్రత పెరిగి మనకు వాతావరణంలో తేమ తగ్గిపోతుంటుందో ఆ సమయంలో ఏంటంటే ఈ అధిక ఉష్ణోగ్రత వల్ల మనకు ఈ పంటల్లో మనం ముఖ్యంగా మనకు ఆడపూల కంటే ఎక్కువగా మగపూల వచ్చే ఆస్కారం ఎక్కువ ఉంటుంది. సో అందుకే మనకు 2-3 వరుసల మధ్య మనకు మొక్కజొన్న కానీ జొన్న కానీ లేకుంటే ఆముద మొక్కలు వేసుకున్నట్లయితే కనుక కొంతవరకు నీడ మనం ఇచ్చే ఆస్కారం ఉంటుంది కనుక ఇట్లాంటి పంటలను వేసుకోవాలి. దాంతోపాటు ఏంటంటే మనకు ఈ పంటల్లో ముఖ్యంగా మనకు ఎక్కువగా ఈ పెరుగుతున్న ఉష్ణోగ్రత వల్ల మనకు మగపూలు ఎక్కువ రాకుండా ఉండాలంటే మనం ఏం చేయాలంటే మనకు ఒక 2-3 ఆకుల దశలో మనం బోరాక్స్ అనే పొడి ఉంటుంది కెమికల్. సో ఆ పొడిని 3 గ్రాముల లీటర్ నీటికి చొప్పున ఒక 2-3 సార్లు పంట కాలంలో మనం పిచికారీ చేస్తే కనుక మనకు మళ్ళీ మగ పూలు కాకుండా ఎక్కువగా ఆడపూలు వచ్చే ఆస్కారం ఉంటుంది కనుక రైతులు ఖచ్చితంగా
ఈ బోరాక్స్ను వాడకాన్ని ఖచ్చితంగా చేపట్టాలి. దాంతోపాటు ఏంటంటే కొన్ని హార్మోన్స్ ఉంటాయి మనకు, జిబ్బరెల్లిక్ యాసిడ్. సో ఈ జిబ్బరెల్లిక్ యాసిడ్ని కూడా ఒక పంట కాలంలో ఒక 2-3 సార్లు 2 సార్లు పిచికారీ చేస్తే కనుక మనం ఎక్కువగా ఆడపులు పెరిగి మళ్ళీ మనకు దిగుబడి ఎక్కువగా పెరిగే ఆస్కారం ఉంటుంది కనుక మనం ఖచ్చితంగా ఈ బోరాక్స్ కానీ లేకుంటే జిబ్బరెల్లిక్ యాసిడ్ కానీ ఖచ్చితంగా అంటే మనం రైతులు వాడితే కనుక వాళ్ళకు మంచి లబ్ధి పొందే ఆస్కారం ఉంటుంది మేడం. ఓకే, శివ గారు, ఈ మధ్య కాలంలో ప్రకృతి వ్యవసాయం గురించి బాగా చెప్తున్నారంట. ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో పండించుకోవడం మంచిదని ఇప్పుడు మీరు చాలా చెప్పారు. ఆకుకూరల గురించి చెప్పారు, తీగజాతి కూరగాయల గురించి చెప్పారు. ఇవన్నీ ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో పండించుకోవచ్చా? ఎస్ మేడం, మనం ఇప్పుడు మన ఆకుకూరలు కానీ లేకుంటే తీగజాతి కూరగాయలు ఇప్పుడు మనం చర్చించుకున్న అన్ని పంటలని ముఖ్యంగా ఇప్పుడు ఏంటంటే మనకు రైతులు ఈ పెరుగుతున్న వాతావరణ దృష్ట్యా ఏంటంటే మనకు రోజు రోజుకు కొత్త కొత్త చీడపీడలు పెరిగిపోవడం కానీ లేకుంటే కొత్త సమస్య రావడం కానీ లేకుంటే మనం వాడుతున్న పురుగు మందుల పిచికారి యొక్క ఎఫెక్టివ్నెస్ తగ్గిపోవడం కానీ ఏంటంటే మనకు ఈ ముఖ్యంగా ఈ ప్రాబ్లమ్స్ ఎందుకు వస్తుందంటే రైతులు ఒక పంట పండించే క్రమంలో ఏంటంటే వాళ్ళు ఈ పురుగు మందుల పిచికారిని ఎక్కువగా డోసేజ్ పరిమితికి మోతాదుకి మించి పిచికారి అతిగా వాడకం కానీ లేకుంటే మనకు డోసేజ్కి మించి వాడకం చేపట్టడం వల్ల ఈ సమస్య చాలా వరకు వస్తుంది. ముఖ్యంగా ఏంటంటే మనకు ఇప్పుడు మనం పంట పండిస్తే కనుక ఒక 10 days 15 days ఖచ్చితంగా గ్యాప్ ఇవ్వాలి మనం పురుగు మందులు పిచికారీ చేసే క్రమంలో. కానీ రైతులు ఏంటంటే ముఖ్యంగా వాళ్ళు అంటే ఆ భద్రత భావనకి లోనయ్యి మనకు కేవలం 2-3 రోజుల్లోనే ఈ పురుగు మందులు పిచికారికి వెళ్తున్నారు వాళ్ళు. సో దానివల్ల ఏంటంటే మనకు ఈ పురుగు మందులు వాటి అంటే ఈ కెమికల్స్ను తట్టుకునే శక్తి వాటిలో పెరిగిపోయి మళ్ళీ కొత్త కొత్త సమస్య అంటే మళ్ళీ వాటి యొక్క కెపాసిటీ పెరిగిపోయి మళ్ళీ అవి మనకు పంటను తాకి మళ్ళీ అంటే పంటను చేరి అవి మనకు నష్టాన్ని కలగజేస్తున్నాయి. సో కావున రైతులు మనకి ఏంటంటే వాళ్ళు చేసే వ్యవసాయ క్రమంలో అంటే చేసే వ్యవసాయంలో కొంత మనం పద్ధతిని మార్చుకోవాలి. ఇప్పుడు మనం తరచుగా ఈ పురుగు మందుల వినియోగాన్ని అట్టనే వినియోగించుకుంటా పోతే మనకు రోజు రోజు ఒక సైడ్ ఖర్చులు పెరిగిపోతుంటుంది మనకు. దాంతోపాటు ఏంటంటే మనకు కొత్త కొత్త సమస్యలు అంటే ఉన్న పురుగులు అవి వాటి యొక్క రెసిస్టెన్స్ పవర్ పెరిగి మళ్ళీ అవి ఎంత మనం పురుగు మందులు పిచికారీ చేసినా కానీ అవి తట్టుకుంటాయి కనుక మనం రైతులు కొత్త అంటే మనం వినూత్న పద్ధతి వైపు మళ్ళాలి. ముఖ్యంగా ఏంటంటే జీవన ఎరువులు ముఖ్యంగా మనకు అస్ట్రోబ్యాక్టర్ కానీ లేకుంటే రైజోబియం కానీ అజోస్పైరిలం కానీ ట్రైకోడర్మా కానీ ఇట్లాంటి వాటిని మనం వినియోగాన్ని రైతులు అలవర్చుకోవాలి. అంటే వీటి వల్ల ఏంటంటే మనకు ఇప్పుడు మనం తినే ఆహారంలో పెరుగు ఎట్లనో మనకు ఈ రైజోబియం కానీ ట్రైకోడర్మా కానీ అజోస్పైరిలం కానీ అజిటోబ్యాక్టర్ కానీ ఇవి కూడా అట్లాంటివే. ఇప్పుడు ఏంటంటే ఇవి మనకు ఒక రకంగా మనం ఇవి కూడా మనం మైక్రోబ్స్ మనకు జీవులే. ఇవి ఏం చేస్తాయంటే మనకు కెమికల్స్తో పోల్చుకుంటే ఇవి మనకు భూమిని మంచి చేస్తాయి. దాంతోపాటు ఏంటంటే మనకు మొక్క వేర్ల పెరుగుదలను లేకుంటే మొక్క కాండాన్ని లేకుంటే మొక్కను మంచిగా ఆరోగ్యంగా పెంచడంలో కీలక పాత్ర పోషిస్తాయి. దాంతోపాటు ఏంటంటే ఇప్పుడు మనం కొంత మేరకు ఎరువుల్ని మనం కింద మనకు ప్యాకెట్ రూపంలో వేస్తాం మొక్క మొదళ్ళ దగ్గర. సో కొన్నిసార్లు ఏంటంటే ఈ ఎరువులు 100% మనకు మొక్క తీసుకోవు. కొన్నిసార్లు ఏంటంటే ఈ ఎరువులు అంటే ఫెర్టిలైజర్స్ భూమిలో ఫిక్స్ అయిపోతాయి. సో దానివల్ల ఏంటంటే మనకు ఎంత వేసినా కానీ ఒక 30% మొక్క తీసుకుంటాయి. సో ఇట్లాంటి ప్రాబ్లమ్స్ని మనం అరికట్టాలంటే మనం ఇప్పుడు జీవన ఎరువులను కూడా మనం వాడకాన్ని పెంచుకోవాలి. ఇవి ఏం చేస్తాయంటే మనం ఎక్కడైతే మనకు నేలలో ఈ న్యూట్రియంట్స్ ఫిక్స్ అయిపోతాయి వాటిని కరిగించి మళ్ళీ మొక్క వేర్లు తీసుకునే విధంగా సహకరిస్తాయి మనకు. సో ఆ విధంగా మనకు దాంతోపాటు ఇప్పుడు మనం చేసిన అంటే పండించే పంటల్లో ముఖ్యంగా ఏంటంటే మనకు భూమి ద్వారా మనకు ఫంగస్ అటాక్ అయ్యి మనకు వేర్ల మొక్క ఎండిపోవడం కానీ లేకుంటే మనకు ఇంకా వేరే వేరే సమస్యలు వస్తున్నాయి మనకు మైక్రోబ్స్ ద్వారా. సో ఈ మైక్రోబ్స్ యొక్క ఎఫెక్ట్ను అంటే మనకు ఈ మైక్రోబ్స్ ద్వారా వచ్చే అంటే భూమి ద్వారా వచ్చే మనకు ఫంగల్ వ్యాధుల్ని తగ్గియాలంటే ఖచ్చితంగా మనం జీవన ఎరువుల్ని మనం వాడకాన్ని అలవర్చుకోవాలి, ఎక్కువగా పెంచుకోవాలి మనం. సో దాంతోపాటు ఏంటంటే ఇప్పుడు చాలామంది రైతులు ముఖ్యంగా మనం పంట పండించే క్రమంలో ఏంటంటే చాలా వరకు మనకు కెమికల్ వైపు మొగ్గు చూపుతుండ్రు. కానీ మనకు ఏంటంటే మనకు బయట అంటే మనకు నేచర్లోనే మనకు కొన్ని రకాల పంటలు ఉన్నాయి. అంటే కొన్ని రకాల మొక్కల నుంచి ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే కనుక వేప ఆకుల నుంచి కానీ లేకుంటే గింజల నుంచి కానీ మనం వేప ఆకుల్ని పొడి చేసి మనం పంట పైన పిచికారీ చేయడం కానీ లేకుంటే మొక్క వేప గింజల్ని ఇప్పుడు ఈ సీజన్లో మనకు మొక్క అంటే వేప గింజలు మనకు లభిస్తాయి సమ్మర్ సీజన్లో. ఈ టైంలో మనం వేప గింజల్ని మనం సేకరించుకొని లేకుంటే మనం ఇంట్లోనే
మనకు అందుబాటులో ఉన్న ప్రదేశంలో ఈ వేప గింజల నుంచి మనం సొంతంగా వేప నూనె తయారు చేసుకొని మనం మొక్కపైన పిచికారీ చేస్తే కనుక చాలా వరకు మనం కెమికల్ అంటే మనం ఈ చీడపీడల నివారణ కోసం మనం పురుగు మందుల పిచికారిని తగ్గించుకోవచ్చు, దాంతోపాటు ఖర్చుని కూడా తగ్గించుకోవచ్చు. ఇప్పుడు మనం బయట చూస్తున్నాం పురుగు మందులు మనం ఒక ఎకరానికి ఒక సీజన్లో మనం పంటను పండియాలంటే రైతులు చాలా వరకు 90% అంటే ఎంత కాదనుకున్నా 70% మనకు కాస్ట్ మనం ఈ పురుగు మందుల పైన పెడుతున్నారు వాళ్ళు. సో వీటి యొక్క పిచికారిని మనం సంఖ్యను తగ్గియాలంటే ఖచ్చితంగా మనం జీవన ఎరువులు కానీ లేకుంటే మనం ప్లాంట్ నుంచి లభించే కెమికల్స్ ముఖ్యంగా మనకు వేప నూనెను తయారు చేసుకోవడం కానీ ఆముదం నూనె ద్వారా కానీ లేకుంటే ఇంకా కుంకుడు రసాన్ని కానీ లేకుంటే మనం గార్లిక్ కానీ లేకుంటే మనం పచ్చిమిరప నుంచి రసాన్ని మనం సొంతంగా ప్రిపేర్ చేసుకొని మనం మొక్కలపైన పిచికారీ చేస్తే కనుక చాలా వరకు రైతులకు లబ్ధి పొందే ఆస్కారం ఉంటుంది. ఎందుకంటే మనకు ఇవి ఏం చేస్తాయంటే మనకు వన్స్ పంటపైన పిచికారీ చేస్తే కనుక మనకు ఆల్రెడీ మనకు పురుగులు మనకు ఆకుల కింద మనకు ఆకులపైన గుడ్లు పెడుతుంటాయి కనుక ఆ గుడ్లను మురిగించే కెపాసిటీ వీటికి ఉంటుంది. ఈ వేప నూనె కానీ లేకుంటే ఆముదం నూనె కానీ లేకుంటే కుంకుడు రసం కానీ లేకుంటే ఇంకా వేరే వేరే ప్లాంట్ బేస్డ్ ప్రొడక్ట్స్. సో వీటిని మనం పిచికారీ చేస్తే కనుక ఆల్రెడీ మనకు మొక్కలపైన ఉన్న పురుగులు తల్లి పురుగులు పెట్టిన గుడ్లు మురిగిపోతాయి. సో దానివల్ల ఏంటంటే మనకు ఆటోమేటిక్గా మనకు వచ్చే పిల్ల పురుగులు తగ్గిపోతాయి. ఆ విధంగా మనం ఒక సైడ్ మనం పురుగుల సంఖ్య తగ్గిపోతుంటుంది. దాంతోపాటు ఏంటంటే మనకు ఇంకో సైడ్ మనకు మనం పంట పండించే క్రమంలో మనం ఖర్చును కూడా చాలా వరకు వీటి ద్వారా మనం తగ్గించుకోవచ్చు. దాంతోపాటు ఏంటంటే మనం వీటి వాడకాన్ని పెంచుకుంటే కనుక మనం నేలను కూడా మనం రక్షించిన వాళ్ళవుతాం. దాంతోపాటు మనం వాతావరణం కూడా రక్షించుకోవచ్చు. మనం ఏంటంటే మనం ఇప్పుడు కెమికల్స్ పిచికారీ చేయడం వల్ల అవి మనకు ఇప్పుడు వాటిని మనం తినే ఆహారంలో మనం ఒక పార్ట్గా ఉండడం వల్ల అవి మన బాడీలోకి చేరి మనకు చాలా రకాల ఆరోగ్య సమస్యలు సృష్టిస్తున్నాయి. సో ఆ విధంగా మనకు హెల్త్ మనిషి యొక్క హెల్త్ కూడా చాలా వరకు పాడైపోతున్నాయి కనుక వాటిని మనం చాలా వరకు తగ్గియాలి, మనం రైతులు తగ్గియాలి. దాంతోపాటు ఏంటంటే వీటి యొక్క వినియోగాన్ని పెంచుకుంటే కనుక మనం వాతావరణాన్ని కూడా మనం కాపాడుకున్న వాళ్ళైతే ఒక సైడ్ ఇంకో సైడ్ మనం నేల ఆరోగ్యాన్ని కూడా మనం కాపాడుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు రోజు మనకు కెమికల్స్ అలాగే ఫెర్టిలైజర్స్ వినియోగం పెరిగిపోతుంది. దానివల్ల ఏంటంటే మనకు నేల చాలా వరకు బారిపోతుంది. దాంతోపాటు ఏంటంటే మనకు నేలలో చాలా వరకు మంచి చేసే జీవులు ఉంటాయి, అవి కూడా తగ్గిపోతున్నాయి. సో వాటిని మనం పరిరక్షించాలంటే మనం ఖచ్చితంగా మనం ఇప్పుడు జీవన ఎరువులు కానీ లేకుంటే ప్లాంట్ బేస్డ్ ప్రొడక్ట్స్ వాడకం కూడా మనం పెంచుకోవాలి. దాంతోపాటు ఏంటంటే ఇప్పుడు మనకు చాలా వరకు ఈ జిగురట్టల వాడకాన్ని కూడా చాలామంది చేపట్టట్లే. ముఖ్యంగా మనకు తీగజాతి కూరగాయలు కానీ లేకుంటే వేరే పంటలు కానీ మనం పండించే క్రమంలో ముఖ్యంగా మనకు రసం పీల్చే పురుగులు చాలా వరకు ఎక్కువ అవుతాయి. సో ఈ రసం పీల్చే పురుగుల సమస్యను మనం నివారించాలంటే తగ్గియాలంటే ఖచ్చితంగా మనం ఈ జిగురు అట్టల్ని మనం వేసుకోవాలి. వన్స్ మనం పంట వేసిన తర్వాత ఒక 40 రోజుల్లో ఎకరానికి ఒక 100 నుంచి 200 వరకు ఈ పసుపు రంగు జిగురు అట్టలు మనకు తెల్లదోమ కోసం కానీ పచ్చదోమ కోసం పనిచేస్తాయి. దాంతోపాటు నీలం రంగు అట్టలు ఇవి తామర పురుగు కోసం పనిచేస్తాయి. ఈ అట్టల్ని మనం పంటలో అక్కడక్కడ మనకు పంట హైట్ కంటే ఒక అరచేయి హైట్లో మనం ఏర్పరచుకుంటే కనుక పంటలో మనకు చాలా వరకు ఈ అట్టల కింద జిగురు ఉంటుంది. ఈ జిగురు ఉండడం వల్ల ఈ తల్లి రెక్కల పురుగులు మనం పొలంలో తిరుగుతుంటే కనుక అవి తిరిగే క్రమంలో ఈ జిగురుకు అతుక్కొని అవి అక్కడే ఉండిపోతాయి. సో దానివల్ల ఏంటంటే మనకు వాటి యొక్క సంఖ్య ఆటోమేటిక్గా తగ్గిపోతుంటుంది. దానివల్ల మనకు గుడ్లు పెట్టే ఆస్కారం కూడా తగ్గిపోతుంటుంది. సో ఆ విధంగా మనం ఈ జిగురట్టలు మనం వాడుకుంటే కనుక చాలా వరకు మనం పంటను పిచికారీ చేసే పురుగు మందుల సంఖ్యను కూడా చాలా వరకు తగ్గించుకోవచ్చు. అదేవిధంగా మనం ఖర్చును కూడా చాలా వరకు ఆదా చేసుకోవచ్చు వీటి వాడకం వల్ల. సో దీనికోసం మేము ఇప్పుడు మనకు చాలా వరకు రైతులకు ఈ జిగురట్టల పెంపకాన్ని వినియోగించడం కానీ లేకుంటే మనం పంటల్లో వేప నూనె పిచికారీ చేయడం కానీ లేకుంటే దాంతోపాటు ఇప్పుడు మనకు కొన్నిసార్లు కొన్ని రకాల పురుగులు కొన్ని రకాల పంటలకి వస్తుంటాయి. సో అట్లాంటి పంటలు ఏంటంటే ఎర్ర పంటలుగా మనకు బంతి కానీ లేకుంటే ఆముదం కానీ అట్లాంటి పంటలను కూడా మేము ప్రమోట్ చేస్తున్నాం. సో రైతులు మీరు పండించే పంటల్లో కొన్ని చోట్ల మనకు బంతి కానీ లేకుంటే ఆముదం కానీ అక్కడక్కడ మీరు పంటలు వేసుకున్నట్లయితే కనుక మీరు చాలా వరకు ఈ ఎర్ర పంటల్ని మనం ప్రధాన పంటకు వేసే ముందే ఒక 40 రోజులు కానీ 30 రోజులు కానీ ముందే వేసుకుంటే కనుక మనకు ఆ తల్లి పురుగులు ఈ ఎర్ర పంటల పైన చేరి అక్కడే గుడ్లు పెడతాయి. దాంతోపాటు ఆ సీజన్ అయిపోతుంది కనుక మనకు ఈ ఎర్ర పంటలను వేసుకోవడం చాలా వరకు అలవర్చుకుంటే కనుక వాళ్ళకు మంచి లబ్ధి పొందే ఆస్కారం ఉంటుంది కనుక రైతులు చాలా వరకు దీన్ని అవలంబించాలి. దాంతోపాటు ఏంటంటే ఇప్పుడు మనకు
ఈ కెమికల్స్ యొక్క వినియోగం పెరిగిపోతుంది. రైతులు విచ్చలవిడిగా ఈ పురుగు మందుల పిచికారి వాడకం కానీ, లేకుంటే మనకు నేలలో ఫెర్టిలైజర్స్ వేయడం రెగ్యులర్గా మనకి ఇప్పుడు పంటలో పండించే క్రమంలో అధిక దిగుబడి పొందాలనే ఆశతో మనకు రైతులు మోతాదుకు మించి మనకు ఎక్కువగా మనకు ఎరువుల్ని వాడకం ఎక్కువ చేస్తున్నారు. సో దాన్ని మనం తగ్గించడం కోసం ఏంటంటే మేము ఈ మధ్య కాలంలో ప్రకృతి వ్యవసాయం గురించి కూడా మేము దాన్ని ప్రమోట్ చేస్తున్నాం. సో ఈ ప్రకృతి వ్యవసాయంలో ముఖ్యంగా ఏంటంటే కొన్ని కాన్సెప్ట్ ఏంటంటే ముఖ్యంగా మనకు ఈ ఆర్గానిక్ మ్యాన్యూర్ అంటే మనకు పశువుల ఎరువు వాడకం ఎక్కువగా చేయడం కానీ, లేకుంటే మనకు గో ఆధారిత ప్రొడక్ట్ అంటే ముఖ్యంగా పశువుల ఎరువు కానీ, లేకుంటే గోమూత్రం ద్వారా మనకు ఈ పంటలపైన గోమూత్రాన్ని వేరే వేరే అంటే ఇప్పుడు మనకు వేరే వేరే రకాల కషాయాన్ని మనం తయారు చేసుకుని పంటలపైన పిచికారీ చేయడం కానీ అట్లాంటివి చేస్తున్నాం. సో దాని ద్వారా ఏంటంటే మనం చాలా వరకు పంట పెంచే క్రమంలో అంటే మనకు పురుగు మందుల వినియోగాన్ని తగ్గిస్తున్నాం. దాంతోపాటు ఏంటంటే మనకు నేలను కూడా మనం పరిరక్షిస్తున్నాం. సో మనకి ప్రకృతి వ్యవసాయంలో మనం సేంద్రియ ఎరువులు ముఖ్యంగా మనకు పశువుల ఎరువు కానీ, లేకుంటే మనకు ఈ వర్మి కంపోస్ట్ కానీ, లేకుంటే వేపపిండి కానీ ఇట్లాంటి మనం వాడకాన్ని పెంచుకున్నట్లయితే కనుక మనకు భూమిలో చాలా వరకు జీవులు అవి ఉంటాయి కనుక అవి వాటికి ఎట్లాంటి ఇబ్బందులు కలగవు. దాంతోపాటు మనం ఈ కెమికల్స్ వాడకంలో ఇప్పుడు చాలా ఖర్చు ఎక్కువ ఉంటుంది. సో అట్లాంటి ఖర్చుని కూడా చాలా వరకు మనం తగ్గించుకోవచ్చు. దాని ద్వారా ఏంటంటే మనకు ఈ ఒక సైడు మనం ఖర్చును తగ్గించుకోవడం, దాంతోపాటు మనకు ఒక సైడు మనం నేలను కూడా ఆరోగ్యాన్ని కూడా మనం కాపాడుకున్న వాళ్ళు అవుతాం. సో ఆ విధంగా మనం ప్రకృతి వ్యవసాయం వైపు రైతులు కూడా మొగ్గాలని మేము కోరుకుంటూ వాళ్ళకు మనవి చేస్తున్నామండి. థ్యాంక్ యూ సో మచ్ శివ గారు. నిజంగా చాలా ఓపిక్గా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు మా రైతు మిత్రులకు అర్థమయ్యేలాగా. రైతు మిత్రులారా విన్నారు కదా, వేసవి కాలంలో కూరగాయల సాగుకు సంబంధించి కానీ లేదా తీగజాతి కూరగాయల సాగు చేయాలనుకున్నా ఏం చేయాలో ఏం చేయకూడదు శివ గారు చాలా క్లియర్గా చెప్పారు. ఖచ్చితంగా ఈ పద్ధతులన్నీ పాటిస్తారని మంచి దిగుబడి పొందుతారని ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ మేడం.